వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. హనుమాన్ ఇవాళ ఈ సినిమా సాధించిన సక్సెస్ అనేది ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. 90 ఏళ్ల సినీ చరిత్రలోనే ఒక చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ సినిమా దాదాపు 250 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అది ఈ వారాంతానికి అది 350 కోట్లు అవుతుందా, ఇంకా ఎంత దూరం వెళుతుందా అనేది మనకు తెలియదు. అయితే ఈ సినిమా సక్సెస్లో ప్రధాన పాత్ర వహించింది సీజీ వర్క్, విఎఫ్ఎక్స్ కానీ ఆ సీజీ వర్క్. అందరూ ఆ సీజీ గురించి, ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల గురించి మాట్లాడుకుంటున్నారు. మరి ఈ సినిమాకి ఆ సీజీ వర్క్కి అందించిన వ్యక్తి ఉదయ్ కృష్ణ గారు మనతో ఉన్నారు. ఈరోజు మన గెస్ట్ అయినా ఆయనతో మాట్లాడి ఈ హనుమాన్ కానీ ఆయన జర్నీ గురించి మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఆయన చేసిన వర్క్స్ గురించి చిన్న ఏవి ద్వారా మనం చూద్దాం. ఆనాడు విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేశాడంటారు. ఈనాడు అలాంటి ప్రతి సృష్టి చేయడంలో విఎఫ్ఎక్స్ పాత్ర అమోఘం. కేవలం సీజీ వర్క్తోనే కలెక్షన్లు కుమ్మరిస్తున్న చిత్రం ఏదైనా ఉందంటే అది హనుమాన్ మాత్రమే. దాని వెనుక ఓ విఎఫ్ఎక్స్ సూపర్ మ్యాన్ ఉన్నారు. హనుమాన్ సినిమాలో గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఆ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాంటి సన్నివేశాలను ఎలివేట్ చేసే బీజిఎం, దర్శకుడి పనితనంతో పాటు వాటి వెనుకున్న విశ్వామిత్రుడే ఉదయ్ కృష్ణ పండమనేటి. హనుమాన్ ద్వారా ఆయన పేరు బయటకొచ్చింది, కానీ 100 సినిమాలకు పనిచేసిన అనుభవం ఆయనకుందే. బాలీవుడ్ లో అమితాబ్ అలాదీన్, అర్జున్ ది వారియర్ ప్రిన్స్, షారుఖ్ రైస్ నుంచి నేటి బింబిసారా, హనుమాన్ దాకా ఆయన గ్రాఫిక్స్ అందించిన చిత్రాల జాబితా పెద్దదే. 2 ఏళ్లుగా తన జీవితంలో అంతర్భాగంగా మారిపోయిన హనుమాన్ సంచలన విజయం తాను పడిన కష్టమంతా మరిచిపోయేలా చేస్తుందంటున్నారు ఉదయ్. రామోజీరావు ఆధ్యాత్మిక ఊహా ప్రపంచం ఓం సిటీకి విఎఫ్ఎక్స్ ద్వారా ఓ రూపునిచ్చింది కూడా ఆయనే. కానీ అది కార్యాచరణకు నోచుకోలేదు. ఉదయ్ కృష్ణ ప్రస్తుతం బీస్ట్ బెల్స్ పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విజువల్ ఎఫెక్ట్స్ సంస్థను హైదరాబాద్ లో నెలకొల్పే సన్నాహకాల్లో తలమునకలై ఉన్నారు. హనుమాను విజయం తర్వాత తన చిన్ననాటి స్నేహితుడు గరిమల్ల కృష్ణ రాసి పంపిన వచన కవిత తనను భావోద్వేగానికి గురిచేసిందంటారు ఉదయ్. అదేంటో ఓసారి చూద్దాం. చోడవరంలో వినాయక చవితికి పందిళ్లు వేసి బల్బులు పెట్టినప్పుడే ఈ కుర్రాడిలో విజువల్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంటి ఎదురుగా ఆంజనేయుణ్ణి చూస్తూ కోవెలలో హనుమాన్ చాలీస చదివినప్పుడే అంతర్లీనంగా ఆంజనేయుడి అనుగ్రహం ఉంది. క్లాస్కు బంకు కొట్టి అనకాపల్లిలో స్వయం కృషి సినిమా చూసినప్పుడే వీడిలోని స్వయం కృషి అర్థమైంది. చిన్న చిన్న నాటికలు చోడవరంలో వేసినప్పుడు విజువల్స్ లేని టైంలోనే వీడి విఎఫ్ఎక్స్ కనిపిస్తూనే ఉండేవి. రాఘవుల మాస్టారీ ట్యూషన్లోనే వీడి డిజిటల్ స్టాండ్స్ మొదలయ్యాయి. రమేష్ కంటే ముందే లెక్క చేసినప్పుడే అసలు టాలెంట్ బయటపడింది. సైకిల్ నేర్పుతూ సైట్ కొట్టిన ఈ కుర్రాడికి పాపం ప్రేమించడం ఎలాగో పూర్తిగా తెలియదు. పెద్ద గోల్ ని లోపల దాచేశాడు. లోపల దాచిన ఎఫెక్ట్స్ ఇప్పుడు బయటపడ్డాయి. అందుకే హనుమాన్ కు ఇంత సక్సెస్. మొత్తం మీద మనం జై కొట్టాలి ఈ మ్యాన్ కి, జై హనుమాన్ కి, ఇలా సాగిపోయింది ఆ వచనా కవిత ప్రవాహం. దర్శకులు కలలు కనే ఎంత గొప్ప విజువల్ అయినా ఈ రోజున సునాయాసంగా సాకారం చేయగలిగే సాంకేతిక పరిజ్ఞానమున్న రోజులివి. దాన్ని బయటకు తెచ్చే నైపుణ్యం కావాలి. హనుమాన్ సక్సెస్ టీం వర్క్ ది. అది ఆ భగవంతుడే ఇచ్చేది అంటారు ఉదయ్ కృష్ణ సవినీయంగా. ఇవి చూశారు కదా. ఇప్పుడు ఉదయ్ కృష్ణ గారితో మనం మాట్లాడి ఆయన సినిమా రంగ జర్నీ గురించి మనం మాట్లాడుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ హనుమాన్ అనేది పెద్ద సక్సెస్. ఈ సక్సెస్ మీకు ఎలాంటి అనుభవాన్ని ఇచ్చింది? ఇది మాటల్లో అయితే చెప్పలేను సార్. డెఫినెట్గా ఐఎమ్ సో హ్యాపీ. ఇంత సక్సెస్ అవుతుందని మీకు ఎప్పుడు అనిపించింది? ముఖ్యంగా టీజర్ వచ్చినప్పుడు పెద్ద ఇది చాలా మాట్లాడుకున్నారు ఇది గురించి. నా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ వర్క్ ఒక టీజరే వచ్చింది సార్. మీకు టీజర్ వర్కే వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్? ఓకే, టీజర్ తోనే స్టార్ట్ చేశారండి వాళ్ళు కూడా వర్క్, సీజీ వర్క్, విఎఫ్ఎక్స్ వర్క్. ఓకే, ఎప్పుడు అది బిఫోర్ లాస్ట్ ఇయర్ అండి. బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చింది మనకి. బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ టీజర్ కూడా రిలీజ్ అయింది. సో అది వచ్చినప్పుడు దాని బడ్జెట్ అది చాలా తక్కువ. ఫిల్మ్ కూడా నాకు కాస్టింగ్ కానీ అదంతా నాకు తెలీదు. సో నేను చూశాను ప్రశాంత్ వర్మ గారు వచ్చిన అతని ఐడియా కానీ స్టోరీ బోర్డ్ కానీ. అప్పటికే నాది ఒక స్టార్ట్అప్ కంపెనీ అండి. ఓకే, నేను స్టార్ట్అప్ కంపెనీగా పెట్టాను కనుక కపుల్ ఆఫ్ మంత్స్కే నాకు ఈ ప్రాజెక్ట్, అది నేను చెప్తానండి అది తర్వాత. సో ఒక స్టార్ట్అప్ కంపెనీగా పెట్టుకున్నాను. ఏదో ఒక ప్రాజెక్ట్ వచ్చింది. చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నాను అప్పటికే, మల్టిపుల్ కమర్షియల్ ఫిల్మ్స్ అన్నీ కూడాను. ఈ హనుమాన్ టీజర్ ఎప్పుడైతే నాకు ఐడియా స్టోరీ చిన్నది, ఒక అది జస్ట్ 1 minute to 1.5 minute అలా చేద్దాం అన్నట్టుగా టీజర్ అంటే నాకు అది ట్రిగర్ అయింది. నాకు జనరల్గా మైథలాజికల్ క్యారెక్టర్స్ వీటి మీద చేయడం కూడా చాలా ఇష్టం అండి. చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నాను ఆల్రెడీ. సరే, దాన్ని ఇది నాకు మంచి స్టోరీలు అవుతుంది ఫిల్మ్ అని కాకుండా నా
నా హౌస్కి నా ప్రొఫైల్కి మంచి ఇది అసెట్ అవుతుంది, దీన్ని చేద్దాం అని చెప్పేసి బడ్జెట్ని కూడా కొద్దిగా అందరూ స్మార్ట్గా చేద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేసాం. దిస్ జస్ట్ స్టార్ట్. ఓకే. అలా నా షోరీలుగా నా ఇంట్రెస్ట్తో ఎప్పుడైతే ముందుకు తీసుకెళ్తున్నానో ప్రశాంత్ వర్మ గారు అర్థమైంది, ఓ ఇది ఇంకొక లెవెల్కి వెళ్తుంది. ఇంకా అతని సపోర్ట్ కూడా, అతని విజన్ కూడా చాలా హెల్ప్ అయిందండి డెఫినెట్గా, డైరెక్టర్స్ హెల్ప్. దాంతో దీన్ని ఎన్హాన్స్ చేసి ఈవెన్ కొంత టైంని బార్గెన్ చేసుకుంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ టీజర్ వచ్చిందండి. వస్తున్నప్పుడే తెలుసు నాకు ఇట్స్ వెరీ గుడ్ స్టోరీ నాకు అవుతుంది. టీజర్కి ఎంత టైం పెట్టింది మీకు చేయడానికి? టీజర్ చేయడానికి మాకు ఒక 5 to 6 months పట్టింది సార్. అంటే మేజర్ అప్పుడే మనకి ఎసెట్స్ అన్ని బిల్డ్ అయ్యాయండి యాక్చువల్గా. ఆ పెద్ద హనుమాన్ స్టాచ్యూ కావచ్చు, అండర్ వాటర్ థింగ్స్ ఫిషెస్ ఇవన్నీ కావచ్చు, లేకపోతే ఎవ్రీథింగ్ ఈస్ బిల్డ్ ఇన్ ద టీజర్ ఇట్ సెల్ఫ్. ఓకే. అది హనుమాన్ అనేది సెట్టా లేకపోతే ఏంటది? నో దట్ ఈస్ CG అండి. మొత్తం CG. ఓకే. అది మొత్తం CG అండి కంప్లీట్లీ. సో దాని స్కేల్ పెరిగిపోయిందండి. ఆ టీజర్ అవుతున్నప్పుడే మాకు అండర్స్టాండ్ అయిందండి. అప్పుడు నాకు ఆ ఫిల్మ్ మీద కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. నా పర్సనల్ స్టోరీ కాకుండా టీజర్ రిలీజ్ డెఫినెట్గా టీజర్ అయితే మంచిగా బచ్చేస్తుంది అనుకున్నానండి. అంటే అంత బ్లాక్ బస్టర్ అవుతుందని టు బి ఫ్రాంక్ నాకు తెలియదండి, నేను అనుకోలేదు. అదే అయితే అది లాంచ్ అయింది, రిలీజ్ ఆ రోజు AMB మాల్లో లాంచ్ చేశారు. జస్ట్ లాంచ్ అయిన 10 నిమిషాలకే నాకు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫోన్ కాల్స్ అండి. వాళ్ళు యూట్యూబ్లో కూడా ప్యారలల్లీ లాంచ్ చేశారు. ఓకే. ఏంటి అసలు అది ఇది తట్టు దాని ముందు ఇంకోటి ఆదిపురుష్ ఒకటి, దాంతో కంపారిజన్స్తో వాటితో డిఫరెంట్ ఒక థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ నిండిపోతున్నాయి యూట్యూబ్లో. వన్ సైడ్ నేను థియేటర్లోనే చూస్తున్నాను. ఆ రోజు నైట్ వరకు నాకు వచ్చిన ఫోన్ కాల్స్ గట్రా నాకు స్కేల్ అర్థమైపోయిందండి. చాలా బాగా వచ్చింది మనకి. స్టోరీలు అయిపోవడమే కాదు, ది మూవీ కూడా వీ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఓకే. అఫ్ కోర్స్ నాకు రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది. ప్రొడక్షన్ హౌస్కి ఆబ్వియస్లీ యాజ్ అ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారికి దీన్ని ఇంకొక రేంజ్కి స్కేలప్ చేయాలి ఓకే అన్నది. టీజర్కి ముందు నాట్ ఓన్లీ టీజర్ అండి, టీజర్ అవుతున్న టైంలోని కొన్ని సీక్వెన్స్ కూడా స్టార్ట్ చేసామండి హనుమాన్. బట్ టీజర్ అయిపోయిన తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి, రీషూట్లు జరిగాయి, ఎన్హాన్స్మెంట్స్కి వెళ్ళాం. రెస్పాన్సిబిలిటీ పెరిగిందండి, మార్కెట్ పెరిగింది. ఇట్స్ అ వెరీ 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 లో బడ్జెట్కి టీజర్ చేశానండి. దాంట్లో నా ఎక్స్పర్టైజ్, నేను ఒక 25 years నుంచి ద సేమ్ 25+ అండి ఇదే ఇండస్ట్రీ అండి. అది VFX అండ్ యానిమేషన్ ఇండస్ట్రీ. ఎలా వచ్చారు ఈ VFX లాంటిలోకి మీరు? ఎలా వచ్చారని కాకుండా నా కెరీర్ స్టార్ట్ చేసింది హైదరాబాద్లో అండి. హైదరాబాద్లోనే ఫస్ట్ నేను కెరీర్ స్టార్ట్ చేశాను. తర్వాత ఆల్ ఓవర్ ఇండియా పెద్ద పెద్ద MNC కంపెనీస్ అన్నింటిలో వర్క్ చేశాను. హాలీవుడ్ టు కాలీవుడ్ వరకు చాలా ఫిల్మ్స్ చేశానండి. అన్ని నెంబర్స్ నేను చెప్పలేను, hundreds of films ఉంటాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తెలుగు వరకు నేను స్టార్ట్ చేస్తే మనకి అప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు సత్యం కంప్యూటర్స్ నిపుణ అని ఉండేదండి. వాళ్ళు రామణ స్టూడియోస్ రాణా గారితో స్పిరిట్ అని చెప్పి అది టైప్ ఉండేది. సత్యం కంప్యూటర్స్ ఎంప్లాయ్ నేను. ఆ టైంలో శ్రీరామదాసు అని, లక్ష్మి అని ఒక 3 people అండి మేము. మొత్తం 3D టీం చెప్తున్నాను. మేము 3D టీం మొత్తం 3-4 people. ఆ టైంలోనే చాలా చేసాం. ఆ టైంలో కొద్దిగా CG కష్టం అండి. అప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, టెక్నాలజీస్ కావచ్చు, రకరకాల ఇష్యూస్ అండి. దాని తర్వాత నేను చెన్నై, బెంగళూరు, ముంబై ఇస్ అ లాంగ్ టైం అండి. అది ముంబై, UTV, టాటా ఎలక్సీ, ఈరోజు ఇంటర్నేషనల్ ఇలాంటి కంపెనీస్ అన్నింటిలో చేశానండి. పెద్ద పెద్ద కంపెనీస్ అన్నింటిలో చేశాను. ప్రాజెక్ట్స్ చెప్పుకుని వెళ్తే చాలా ఉంటాయండి. అదే ఏం చదువుకున్నారు మీరు అసలు? నాది జనరల్ గ్రాడ్యుయేషన్ అండి, దీనికే సంబంధం లేదు. ఇది ఇంట్రెస్ట్ తో నేర్చుకున్నారా? ప్యాషన్ అండి, ప్యాషన్. ఎక్కడ నేర్చుకున్నారు మీరు? నేను ఫస్ట్ కెరీర్ వైజాగ్లో స్టార్ట్, కెరీర్ అంటే మీన్స్ నేర్చుకోవడం వైజాగ్లో చేశాను. కోర్సు మెటామార్ఫ్ అని ఒక స్మాల్ ఇన్స్టిట్యూట్, అది వెరీ వెరీ స్మాల్ ఇన్స్టిట్యూట్. తర్వాత ఇది బాగుంది ఇండస్ట్రీ అది అనిపించి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఇట్స్ వెరీ లాంగ్ బ్యాక్, 90 stories అండి. ఓకే. అదే అప్పట్లో ఎరీనాలోకి నేర్చుకున్నారా? ఎరీనా కానీ ఇమేజ్ ఒకటి ఉండేది, అక్కడ కూడా నేర్చుకున్నాను. తర్వాత ఇంకా అది నేర్చుకోవడం అనేది అప్పటి నుంచి ఎవ్రీడే ఈ రోజుకి నేర్చుకుంటున్నాను. అంతేగా ఈ ఫీల్డ్ ఇది ప్రతిరోజు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ అండి. టెక్నాలజీస్ మారుతుంటుంటాయి, ప్రతిరోజు మారుతుంటుంటది. ఈ రోజు కూడా నేను లెర్నర్నే, అది ఎప్పుడు నేర్చుకుంటా. సో అప్పుడు కెరీర్ అయితే ఇక్కడ స్టార్ట్ చేశానండి. సో ఈరోజు ఇంకా 26 years ప్లస్ అంటే ఇంకా చాలా ఇయర్స్ అయిపోయింది. ప్రాజెక్ట్స్ కూడా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కొన్ని సంవత్సరాలు మీ జర్నీలో మీకు హనుమాన్ ఇచ్చిన ఫలితం వేరుగా ఉంటుంది బహుశా. డెఫినెట్లీ అండి. అంటే ఇది నేను చేశానండి, మంచి ప్రాజెక్ట్స్ కూడా, అవార్డ్ విన్నింగ్ ప్రాజెక్ట్స్ చేశాను యాక్చువల్గా. అలాదీన్, అమితాబ్ బచ్చన్ అండ్ రితేష్ దేశ్ముఖ్ కావచ్చు, డిజ్నీ అండ్ UTV ద అర్జున్ వారియర్ ప్రిన్స్ కావచ్చు. ఈ ఫిల్మ్ ఎక్కడంటేనండి వాటికి అల్లాదీన్కి వాటికి లావిష్ బడ్జెట్ ఉండేది. అవును. ఇది చిన్న ఫిల్ము, చిన్న బడ్జెట్, దాంట్లో చేయాలంటే డెఫినెట్గా ఒక భయంకరమైన ఎక్స్పీరియన్స్ పర్సన్ కూర్చొని దాన్ని మొత్తం డిజైన్ చేయాలి. అంటే ఎవరు ఏ వర్క్ చేయాలి, షెడ్యూలింగ్, బడ్జెటింగ్ మేనేజ్మెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఫైనల్లీ క్వాలిటీ. ఇట్స్ టీమ్ వర్క్ అండి. టీమ్ వర్క్ అండ్ డైరెక్టర్స్, ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు రేపటికే కావాలి క్వాలిటీ అంటే అది ఎలా ఉంటుందండి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ కదా దట్ అంటే వాట్ హీ ఈస్ ఆస్కింగ్ ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద రీజనబుల్ ఆర్ నాట్. సో అది డైరెక్టర్ ఆ ప్యాషనేట్తో ఉంటేనే అవుతుందండి.
అతని విజన్ ఉండాలి. ఇంత కాంబినేషన్స్లోనే ఇలాంటివి వస్తాయండి. పైగా డైరెక్టర్తో మీకు కోఆర్డినేషన్ కూడా కుదరాలి. కుదరాలండి. ఇదే నాకే కదండి, ఎక్కడైనా కూడా మీకు క్వాలిటీ రావాలంటే ఆ డైరెక్టర్కి ఆ విఎఫ్ఎక్స్ టీమ్తోని సింక్రనైజేషన్ ఉండాలండి. ఉంటే అప్పుడు ఎక్కడైనా పెయిన్స్ ఉన్నాయా, లేదు ఇది వద్దు ఇలా చేద్దామా, అలా అలా రకరకాల. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ టీజర్ గురించి మనం మాట్లాడుకుంటే రకరకాలుగా మారుస్తామండి. ఇప్పుడు హనుమాన్ లోపలికి కేవ్లోకి ఇలా కెమెరా వెళ్ళి హనుమాన్ని రివీల్ చేశారు ఫస్ట్ టీజర్లోనే, ఆ శివలింగంలోనే. అది చాలా అప్లాజెస్ వచ్చాయి. యాక్చువల్గా దాని ఫస్ట్ ఐడియా దగ్గర నుంచి చూస్తే అది 10th ఐడియా అండి. అంటే మేము డిస్కషన్స్లో అలా ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్తాం. అది కొండ దగ్గర పెట్టింది, నెక్స్ట్ కొంత కేవ్లోకి వెళ్ళాం, మళ్ళీ ఆ కేవ్ లోపలికి వెళ్ళాం, ఇలా టర్న్ చేయాలా అలా టర్న్ చేయాలా, అసలు హనుమాన్ ఎలా చూపిద్దాం, ఫస్ట్ ఓన్లీ ఎయిర్లో తపస్సు చేస్తాం. అదంతా మైండ్లో పుట్టిన ఊహేనండి, లేకపోతే విజన్? నాట్ షూట్ అండి, అది కంప్లీట్లీ ఇన్ 3D అండి, కంప్లీట్లీ ఇన్ CG క్రియేటెడ్. సో అది హనుమాన్ ఎయిర్ లో పెడదామా, లేకపోతే దాని చుట్టూ ఆరా ఏదైనా పెడదామా, ఫైనల్ గా శివలింగం, ఐస్ సంథింగ్, అదంతా డిస్కషన్స్, ఎన్హాన్స్మెంట్స్, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. అది ఒక టీం వర్క్ ఉంటేనే కదా నడుస్తుంది. లేదు ఇలా చేద్దాం అలా చేద్దాం, లేదు నాకు ఎక్కువ అవుతుంది, టైం పెరిగిపోతుంది, ఇది వద్దు అంటే అది డిఫరెంట్ సినారియో. ఇక్కడ టీం ఏంటంటే అంతా సెట్ అయిందండి, కరెక్ట్గా సెట్ అయింది. బడ్జెట్ అంటారా, నాకున్న ఎక్స్పర్టైజ్తో నేను బడ్జెట్ని పెద్దగా కేర్ చేయలేదండి. నాకు అది క్వాలిటీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని నాకు పర్సనల్గా అండర్స్టాండ్ అయింది. అంటే అలాంటి ఆపర్చునిటీస్ ఎప్పుడో కానీ రావండి. టీజర్కి ఎంత బడ్జెట్ అయిందండి, చెప్పవచ్చా చెప్పకూడదా? అంటే అది చాలా తక్కువ అండి, చాలా తక్కువ. బట్ ఇట్స్ ఆపర్చునిటీ కదండి, అలాంటి వర్క్ ఎప్పుడు రాదు. రాదని రెగ్యులర్ వర్క్స్, ఈ ఫైట్స్ అని లేకపోతే ఇలాంటివన్నీ జనరల్గా రెగ్యులర్గా చేస్తుంటారు. ఇలాంటిది వచ్చినప్పుడు వాళ్ళు కూడా నిజంగా అంత ప్రోడక్ట్ కాదు కదా సార్. స్టార్టింగ్ టీజర్ అయిన తర్వాత వాళ్ళు స్కేల్ అప్ చేశారు, వాళ్ళు సపోర్ట్ ఇంక్రీజ్ చేశారు. బట్ బిఫోర్ టీజర్ వాళ్ళు కూడా చేయగలిగింది ఏం లేదు. సో నేను ఆ రిస్ట్రిక్షన్ లో చేయాలి, ఎందుకంటే నా కంపెనీ కూడా నిలబడాలి కదా సార్. సో ఆ రిస్ట్రిక్షన్ లో ఎలా చేయగలగాలనేది దట్ ఈస్ నా అఫ్ కోర్స్ నా ఎక్స్పీరియన్స్ కావచ్చు. ఇదంతా టైం కలిసి వచ్చిందంటే అంత హనుమాన్ మొత్తం నడిపించినట్టుగా. క్లైమాక్స్కి వచ్చేసరికి లాస్ట్ అరగంట అయితే గూస్ బంప్స్ అని చెప్పి అందరూ అంటున్నారు, నేను కూడా చూశాను. నిజంగా అంటే మీ చేసిన వర్క్ ఒకటిను దానికి తగ్గట్టుగా హనుమాన్ చాలీసా కానీ లేకపోతే రీ రికార్డింగ్ కానీ ఇవన్నీ హెల్ప్ అవుతాయి కదా. డెఫినెట్గానండి. నాకు అసలు మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. అంటే మ్యూజిక్ డైరెక్టర్ అసలు అతను అంటే ఒకటండి, మేము ఎంత చేసినా బీజీ సరిగా లేదనుకోండి సార్, అది ఇంపాక్ట్ రాదు. ఆ విజువల్స్కి ఆ బీజీ పడితేనండి, ఆ బీజీ అసలు అతను ఎక్స్ట్రీమ్లీ చేసాడు. నేను పర్సనల్లీ నాకు అసలు చాలా నచ్చింది బీజీ. దట్టు మన హిందూ దాంట్లో అది ఉంటుంది కదా సార్, ఒక జిస్ట్ ఉంటుంది, అవన్నీ యూటిలైజ్ చేసాడు పర్ఫెక్ట్లీ. అది క్లైమాక్స్ సాంగ్ చెప్తానండి, అది ఒక పెద్ద స్టోరీ. అంటే చాలా ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ ఉన్నాయి సార్ ఇందులో. అవి చెప్పండి ఒకసారి. ఇప్పుడు స్టార్టింగ్ మీకు ఫస్ట్ నుంచి నేను చెప్పుకు వెళ్తే అసలు ఫస్ట్ టైటిల్స్ లోనే ఒక సాంగ్ వస్తుంది, హనుమాన్ బోర్న్ తాలూకా స్టోరీ. అది సాంగ్ ఫస్ట్ వెరీ బేసిక్ స్టోరీ బోర్డ్, ఎందుకంటే వాళ్ళు కూడా టైటిల్స్ కనుక పెద్దగా అదేమి అనుకోలేదు. ఏదైనా మంచి 2D డ్రాయింగ్స్, ఏదైనా 2Dలోని ఏదైనా లుక్ అండ్ ఫీల్ తీసుకొద్దామా అన్నట్టుగా ఆలోచించి నేను క్లోజ్ చేశాను ప్రాజెక్ట్ని. ఎప్పుడైతే టీజర్ ఇంకా ఆ లెవెల్కి వెళ్ళిపోయిందో ఇంక దీన్ని కూడా ఏదో చేద్దాము అని నా పర్సనల్ ఇంట్రెస్ట్ అండి. అది నేను చెప్పాను ప్రశాంత్ గారికి, సార్ ఇది 3Dలో వెళ్దాం సార్ అంటే, ఏదో లుక్ అండ్ ఫీల్ మాత్రం బాగుండాలి అంటే. నాకు బాహుబలి 2 నాకు నచ్చిందండి, బాహుబలి 2 టైటిల్ సీక్వెన్స్. మనం అలాగే ఏదైనా 3Dలోని సమ్ లుక్ అండ్ ఫీల్ కొత్తగా డిఫరెంట్గా మనం చేద్దాం, ఒక బ్రాంజ్ సంథింగ్ ఏదో వచ్చింది కదా సార్ అదంతా. సో ఓన్లీ టైటిల్స్ కోసం చేసింది కూడా ఎక్కడో ఉందండి అది క్వాలిటీ. అదంతా పర్సనల్ ఇంట్రెస్ట్, ప్యాషన్తో చేసిన వర్క్ అండి అది. మీకు దాని తర్వాత అలా తీసుకుంటే అది మేజర్ అండి, యాక్చువల్గా నా దృష్టిలో వెరీ మేజర్ అది ఫిల్మ్లోని. మీకు అంజనాద్రి విలేజ్ ఎస్టాబ్లిష్ చేయడానికి కెమెరా ఎక్కడో స్టార్ట్ అయ్యి వాటర్, హిల్స్, వెజిటేషన్స్, అటు స్టాచ్యూ, పెద్ద హనుమాన్ కొలాజల్ స్టాచ్యూ వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ విలేజ్ వరకు వెళ్తున్నారు. 2 minutes ప్లస్ షాట్ అండి, వితౌట్ కట్. కంప్లీట్లీ మేము 3Dలో క్రియేట్ చేయాలి. ఇప్పుడున్న టెక్నాలజీలోని అది అంత హ్యాండిల్ చేయడం అన్నది చాలా కష్టం అండి, ఎందుకంటే అక్కడ స్టాట్యూ ఒకటే కాదు, చాలా హెవీ వెజిటేషన్ ఉంది, వాటర్ సిమ్యులేషన్స్ ఉన్నాయి. టెక్నికల్గా ఇట్స్ ఎ వెరీ హడిల్స్ అండి. అంటే అప్పుడు మేము ఏం చేస్తామంటే కట్ షాట్స్ కింద పెట్టుకుంటామండి, ఎక్కడ ఒక లీఫ్ క్రాస్ అయినట్టు సంథింగ్ అలాగా. లేదు ఏదో ఛాలెంజింగ్గా చేద్దామని అప్పుడు కొంత రీసెర్చ్లోని ఒక మంచి హాలీవుడ్ సాఫ్ట్వేర్ కూడా మాకు సపోర్ట్ అయ్యింది. అది వాళ్ళు ఇక్కడ ఇండియాలో పెద్దగా వాడరండి అది. ఆ ఎక్స్క్లూజివ్ సాఫ్ట్వేర్ని కొద్దిగా యూస్ చేసుకుంటే కొన్ని ఎక్స్పెరిమెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది కదా. వాళ్ళు ఇచ్చారా మీకు సాఫ్ట్వేర్? అది లేదు, మేము తీసుకున్నామండి, మామూలుగా తీసుకున్నాం. అది ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా లేదు, మొన్న రీసెంట్లీ అది క్లోజ్ అయిపోయింది. ఏ సాఫ్ట్వేర్ అనేది? క్లారిస్ అని చెప్పి. అంటే అది ఒకటే కాదులేండి, దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి, బ్లెండర్ అని ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఎందుకంటే ఓపెన్ సోర్స్ మళ్ళీ ఎందుకు పెద్ద సాఫ్ట్వేర్ డబ్బులు పెట్టుకున్నాక బడ్జెట్ కూడా కావాలి కదా సార్. దట్టు అది మాకు ఫోటో రియలిస్టిక్ ఇవ్వాలి, అది ఖచ్చితంగాను. అంత ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, ఫస్ట్ టైం హనుమాన్ స్టాచ్యూని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, విలేజ్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, ఆ వాటర్ కావచ్చు, ఏదైనా సమ్ బర్డ్స్, ఇవన్నీ కూడా
సో ఎంతమంది వర్క్ చేశారు దీని మీద? ఇది చాలా చాలా టీం అండి. అంటే ఇది నాట్ ఓన్లీ వన్ కంపెనీ కదండి, ఇది రకరకాల కంపెనీస్కి అవుట్సోర్స్ చేస్తాము, రకరకాల ఫ్రీలాన్సర్స్ని ఎంగేజ్ చేస్తాము, ఎవరికి ఏ వర్క్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తానండి. హనుమాన్ స్టాచ్యూ బాగుంది అన్నారు. సో నాకు ఇది ఎవరితో చేయించాలి, మన దగ్గర అయితే అంత మరి ఇది కొద్ది చాలా బాగా రావాలి, అంత పెద్ద ఆర్టిస్ట్ కొద్ది కష్టమేమో మనం ఆలోచించి నా ఓల్డ్ కొలీగ్ గుర్తొచ్చాడు. అతను బెంగళూరులో ఉంటాడు, పెద్ద పెద్ద ఫిల్మ్స్కి హాలీవుడ్ సినిమాలు గట్రా చేస్తుంటాడు. నాకు ఒక స్టాచ్యూ కావాలి, హనుమాన్ సిట్టింగ్ పోజ్ కూడా అతనే చేశాడండి యాక్చువల్గా షోలో. సో అంటే అది ఒక డిపార్ట్మెంట్ అండి, ఓన్లీ మోడలింగ్ వరకు ఇచ్చాను. ఆ స్టాచ్యూ మొత్తం స్కల్ప్టింగ్, డిజిటల్ స్కల్ప్టింగ్ అంటాం. దాని తర్వాత మిగతా వర్క్స్ కూడా ఉంటాయి, టెక్స్చరింగ్ అని ఇలాంటివన్నీ కూడా మళ్ళీ ఇన్హౌస్ చేసుకున్నాం. సో ఎవరికి ఏ వర్క్ ఇవ్వాలి, ఎలా కంబైన్ చేయాలి అన్నది ఎవ్రీథింగ్ ఇన్ మై మైండ్ అండి. ఓకే. సో దాంతో మనకి ఏంటంటే ఒక ఫ్రీలాన్సర్గా నేను ఎంగేజ్ చేశాను కనుక బడ్జెట్ తగ్గుతుంది, క్వాలిటీ వచ్చింది. అది నాకున్న నెట్వర్క్ అలాగా రకరకాలు, ఇది ఒకటే అని కాదండి, ఎక్కడ ఏది బెస్ట్ ఎవరు పర్సన్ ఆ పర్టికులర్ దానికి అన్నట్టుగా వచ్చాను. సో ఇప్పుడు ఆ హనుమాన్ స్టాచ్యూ సినిమాలో చాలాసార్లు రివీల్ అయింది. ఆ రివీల్ అమ్మ ఇది మంచిగా చేసినారా బాబోయ్, లేకపోతే అదేమాత్రం బాగా అన్నిసార్లు అదే చూపించి బాగా ఎక్కడైనా లేదనుకోండి, కాదు కదా. అఫ్ కోర్స్ ఇందులో మళ్ళీ అగైన్ అండ్ అగైన్ డైరెక్టర్ విజన్ ఎప్పుడు కూడా దీని వెనకతలు ఉంటూనే ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అదే చెప్తున్నానండి, గద పట్టుకుని నేను స్టాచ్యూ ఉంది, ఇదే గద నేను ఇలా పెట్టచ్చు ఇలా పెట్టాం అనేది మళ్ళీ ఫైనల్గా డైరెక్టర్ అప్రూవలే కదండి, అప్రూవల్ కావాలి కదా. సో ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్ కనుక ఈరోజు మాట్లాడుతున్నాం. అదే ఫీల్ వచ్చింది, ఆ మ్యాసివ్ ఫీల్ వచ్చిందండి. సో అదొక సీక్వెన్స్ అండి, అది నాకు. అలాగే షూటింగ్ ఇప్పుడు దాని ముందు చేసినట్టుగా ఉంది అంటే గ్రీన్ మ్యాట్ షూట్ చేశారా లొకేషన్? కొన్ని గ్రీన్ మ్యాట్ చేస్తారు, కొన్ని ఒక ల్యాప్ అయినా మేము కట్ చేసేస్తామండి. ఓకే. ఇప్పుడు ఫారెస్ట్ ఇదో తీసారు, ఆ ట్రీస్ ఆ హిల్స్ బాగోండి, అప్పుడు అవన్నీ తీసేసి మేము మీరు పెట్టుకున్నది పెడతారు. మెజారిటీ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ సీజీ అండి. మీరు హనుమాన్ స్టాచ్యూ వరకే సీజీ అనుకుంటున్నారు చాలా మంది, స్టాచ్యూ అండి ఇదంతా కూడా. బ్యాక్గ్రౌండ్ మొత్తం నేను పాడేరు అటు సైడ్ ఏరియాస్ అండి, వాటిలో నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ సత్యబాబు అని, అతను మామూలు ఫ్రెండ్, ఫోన్ చేశాను నాకు ఇక్కడ సెట్ అవ్వట్లేదు ఏదైనా, వెళ్ళి 5 రోజులు అక్కడ కూర్చోబెట్టి వర్షంలో అన్ని ఫోటోలు తీయించండి, దగ్గర 3000 ఫోటోగ్రాఫ్స్ తీసుకొచ్చాడు. మేము ఇల్లు ఒక్కొక్క ట్రీస్ ఇది అది కట్ చేసి పెట్టుకొని ఇవన్నీ పీపుల్ కూడా పెద్దగా చూడని సీజీ అండి. అవును, అలాంటి సీజీ వర్క్ చాలా ఉంటుందండి. అది వెజిటేషన్ కూడా అందంగా మన చేతిలో కంట్రోల్ వచ్చినప్పుడు మనం ఏస్థెటికల్ ఏదైతే ది బెస్ట్ అనుకుంటామో అలాగే చేస్తాం కదండి ఆబ్వియస్లీ. సో మీకు ఈ సీక్వెన్స్ ఒకటి చెప్పాను కదండి. దీని తర్వాత స్టాచ్యూ ఆఫ్ కోర్స్ తర్వాత అండర్ వాటర్ సీక్వెన్స్ అండి. అండర్ వాటర్ సీక్వెన్స్ ఏమైందంటే యాక్చువల్గా వీళ్ళు టీజర్ ముందు అంతా షూటింగ్ అయిపోయింది కదండి. సో ఆ సీక్వెన్స్ కూడా నేను తీసుకొని వర్క్ స్టార్ట్ చేస్తాను. ఓకే. అయితే వీళ్ళు ఎక్కడైతే స్మాల్ స్విమ్మింగ్ పూల్ ఏదో చేస్తున్నట్టున్నారు షూటింగ్, అది నేను వర్క్ అయితే చేసుకెళ్తాను. టీజర్ తర్వాత రియలైజ్ అయ్యామండి, ప్రశాంత్ వర్మ గారు సార్ మళ్ళీ రీషూట్ చేద్దాం, ఇది నాకు డెప్త్ అది వస్తుంది స్విమ్మింగ్, అదే ముంబైలో ఏదో చాలా బిగ్గర్ స్విమ్మింగ్ పూల్ అది ఉందండి, మళ్ళీ అది రీషూట్ చేశారు. సో అది ఎప్పుడైతే రీషూట్ ఎన్హాన్స్ చేసుకోవడానికి మాకు ఈజీ అయిందండి వర్క్. అండర్ వాటర్ కూడా మనకి ఛాలెంజింగ్ షాట్స్ అని అనను కానీ ఇట్స్ ఎస్థెటికల్లీ ఇట్స్ మంచిగా చూపించచ్చండి అండర్ వాటర్ అన్నది. ఓకే. అండ్ మధ్యలో ఇంకా రకరకాల విఎఫ్ఎక్స్ షాట్స్ చాలా ఉన్నా కూడా క్లైమాక్స్ హనుమాన్ క్యారెక్టర్ని 3Dలో ఫోటో రియలిస్టిక్ క్యారెక్టర్లో చూపించాలండి. దట్ ఈస్ పార్ట్ 2కి రివీల్ అవ్వచ్చు, లేకపోతే ఈ ఫిల్మ్కైనా ఇది ద లాస్ట్ క్లైమాక్స్ సాంగ్. ఫస్ట్ నాకు ఆ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు క్లైమాక్స్ సాంగ్ వినిపించినప్పుడే అసలు నేను అసలు ఏం జరుగుతుంది, అసలు ఈ సాంగ్ మాత్రం విజువల్స్ కరెక్ట్గా పడ్డాయంటే ఇది మామూలుగా అయితే ఖచ్చితంగా ఉండదని డే 1 డిసైడెడ్ అండి. అమ్మ బాబోయ్ ఎఫర్ట్స్ అంతా దీని మీద పెడదాం, ఎందుకంటే అందులో చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. అసలు హనుమాన్ స్టార్టింగ్ ఐస్లోంచి లెగడం ఏంటి, ఐస్ బ్రేక్ అవడం ఏంటి, ఆ హనుమాన్ పాసింగ్ ఏంటి, కింద ఈ ఐస్ స్ప్లిట్ అవడం ఏంటి, అవలాంచ్ షాట్ అండి, అది ఇది అవలాంచ్ షాట్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయండి. హనుమాన్ చూపించాలి మాసివ్గా ఫోటో రియలిస్టిక్ అంటే అప్పుడు కూడా కొన్ని థాట్స్ అండి, ఎవరు బెస్ట్ ఏంటి, మనం క్రీచర్స్ మీద అంత బాగా చేయగలమా, ఎవరు చేస్తారు, సమ్ అవుట్ సోర్స్ వర్క్ అండి. అదే విస్కేఫీ అనే కంపెనీ ఉంది ఇక్కడ మన లోకల్లోనే, అది నా ఫ్రెండ్ది యాక్చువల్గా యూకే బేస్డ్ కంపెనీ. ఓకే. మీరు ఓన్లీ ఆ క్యారెక్టర్ చేయండి, మిగతాదంతా ఎఫెక్ట్స్ నేను చేస్తాను, అలా కాంబినేషన్స్ కింద పెట్టుకున్నాను. అది డెఫినెట్గా చాలా బాగా ఇచ్చేవి అండి, ఎందుకంటే మీరు అది అబ్జర్వ్ చేస్తే అసలు ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫర్ కూడా ఇక్కడ మీకు సిమ్యులేట్ అవుతుందండి. అంటే మనకి జనరల్గా హనుమాన్ క్యారెక్టర్ ఎవరో చేయలేదా అంటే యానిమేటెడ్ సిరీస్లు గట్రా చాలా వచ్చాయండి, అవన్నీ ఇట్స్ కార్టూన్ రిలేటెడ్, నాట్ ఇట్స్ ఫోటో రియలిస్టిక్. ఓకే. ఇక్కడ మన క్లాత్ సిమ్యులేషన్ ఒకటే కాదు, ఆ ఒక్క క్యారెక్టర్ మీద ఫర్ సిమ్యులేషన్స్ అంటాం మీరు, ఫర్ క్లాత్ సిమ్యులేషన్స్తో పాటు లాట్ ఆఫ్ పాసెస్ అండి. మీరు చూస్తుంది పాసెస్ అంటే ఇట్స్ టెక్నికల్ వర్డ్స్ నేను వెళ్ళదలుచుకోలేదు కానీ ఒక స్కిన్ టోన్ చూపించడానికే ఒక హండ్రెడ్స్ ఆఫ్ ప్రాసెస్ వాడతాం. ఒక్క పాస్కి, ఒక రెండర్కి, ఒక ఫ్రేమ్కి మీకు అవర్స్ అండ్ అవర్స్ సిస్టమ్ టైం తీసుకుంటుందండి. అంటే అంత కాంప్లెక్సిటీ ఉంటాయండి, అవన్నీ వస్తేనే ఇదంతా జరుగుతుందండి.
నేను టెక్నికల్గా వెళ్ళిపోదలుచుకోలేదు. అంటే దీంట్లో ఇంకా పెట్టని షార్ట్స్ ఏమైనా ఉన్నాయండి? ఇంకా మీరు కొంత చేసి కొంత పెట్టకుండా ఉండి ఉంటాయి వేస్టేజ్గా? లేదు, యాక్చువల్గా అయితే లేదండి. అది డైరెక్టర్ ఏంటంటే వాళ్ళ షూట్ కూడా అంత ప్రాపర్గా వాళ్ళకి ఒక ఐడియాతో చేసుకున్నారు. చిన్న ఫిల్మ్ అయినప్పటికీ కూడా దాన్ని మనం ఎన్హాన్స్ చేసుకోవడానికి ఎంత ఇచ్చారు, స్పేస్ ఇచ్చారు. ఓకే, ఎక్కడైనా లేను కూడా రీషూట్ చేశారు కదండి అన్ని. అదే అవును. అవన్నీ ఇప్పుడు నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, అది అండర్ వాటర్ టీజర్ ఎప్పుడైతే ఒక స్కేల్కి వెళ్ళిపోయిందో వాళ్ళు ఎన్హాన్స్ చేద్దామని వాళ్ళు రీషూట్ చేసుకున్నారు కనుక మాకు ఫ్రీడమ్, మాకు చేయడానికి కూడా ఫ్రీడమ్, ఇన్పుట్ కూడా కావాలి కదా. షూటింగ్ లొకేషన్ మీరు కూడా వెళ్ళేవాళ్ళ? అసలు షూటింగ్కి అసలు నాకు తెలియదండి. ఈ సినిమా నాకు డైరెక్ట్గా టీజర్ ఇలా చేద్దామని చెప్పి వచ్చారండి. నాకు అసలు ఏం తెలీదు, ఆ రోజు సినిమా ఏంటో తెలియదు, నాకు అసలు పెద్దగా వినలేదు కూడా అండి. నేను యాజ్ అ టెక్నీషియన్, కానీ నాకు అంత ఎలా ఇంప్రూవ్ చేయాలి అసలు మీ గురించి ఎలా తెలిసింది వాళ్ళకి? త్రూ ఛానల్ అండి. సుబ్బరావు గారు అని ఒక అతను ఉన్నారు, అప్పాజీ గారు అని ఒక అతను ఉన్నారు. సో త్రూ మీడియా ఛానల్ సార్ ఒక మంచి టెక్నీషియన్ అయితే ఒక కంపెనీ పెట్టారు, ఒకసారి అక్కడ కూడా అప్రోచ్ అవ్వండి అన్నారు. ఫస్ట్ మీటింగ్ లోనే నాకు నచ్చడం, సార్ నేను మీ గురించి కాదు సార్, నాకు షోరీలు కావాలి, నేను చూస్తున్నాను, దిస్ ఈస్ గుడ్ ఫర్ మీ, నేను ఐ విల్ గో విత్ అన్నాను. అంటే నా విజన్ తగ్గట్టు ఇప్పుడు బడ్జెట్లు చెప్తే వాళ్ళు ఎవరన్నా నాకు అండర్స్టాండ్ అయిపోయిందండి. కొద్దిగా క్యాల్కులేటెడ్ గా నేను చెప్పింది అలా క్లోజ్ చేసుకొని, నాకు అది వర్క్ కావాలని డిసైడ్ అయిపోయింది. నాకు వాట్ ఎవర్ ద మనీ వర్క్ అది వస్తే నాకు చాలా బలం అవుతుంది, మంచి పోర్ట్ఫోలియో అవుతుంది, షోరీలు అవుతుంది అన్నది ఫిక్స్ అయిపోయాను. అది ఫిక్స్ అయిపోయిన తర్వాత నేను వదిలే ప్రసక్తే లేదు. అయితే నేనేం చేశాను, నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నేను ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ నేను ప్రమోట్ చెప్పాను ప్రశాంత్ గారికి. హీ నోస్ వాట్ ఎవర్, తెలియదు ఏముండదు కదండి, నేను ఫిల్మ్స్ చేశాను కదా, గుడ్. మాకు రన్నింగ్ లోనే వర్క్ అర్థమైపోద్ది కదండి. అసలు అక్కడికి వెళ్తుందని నేను అనుకోలేదు సార్. టీజర్ ఎప్పుడైతే అయిందో కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంకా మనం దీన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళాలి. ఆ తర్వాత షూట్ చేసిన ఏమన్నా మీరు వెళ్ళారా లొకేషన్స్ వాటికి? షూటింగ్ లొకేషన్స్ అవసరం లేదు సార్, ఎందుకంటే అతనికి ఎవరు మన వెంకట్ అని చెప్పి ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నారు. హీ నోస్ విఎఫ్ఎక్స్ బేస్డ్, సింప్లీ గ్రీన్ మెట్ వేయడం కానీ ట్రాకింగ్ పెట్టడం కానీ ఎక్కడ ఏంటి ఇలాంటివి వాళ్ళు హీ విల్ టేక్ కేర్ హిమ్సెల్ఫ్. ఓకే, అసలు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే లేదు, మూవీ బట్టి షార్ట్ బట్టి అండి, మూవీ బట్టి షార్ట్ బట్టి షూటింగ్ కోఆర్డినేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద ఇదండి. నేను అది కూడా వస్తాను, నెక్స్ట్ పెట్టబోయే కంపెనీకి ఒక వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తోని షూటింగ్ కోఆర్డినేషన్ సంబంధించి ఒక పెద్ద ఆర్గనైజేషనే పెడుతున్నాను. అది ఇంకొక పెద్ద స్కేల్ అండి, చెప్తాను అది మళ్ళీ మీకు. అది నా కంపెనీ ఏం పెట్టబోతున్నానో ఏం చేయబోతున్నాను చెప్పినప్పుడు చెప్తాను. అలాగే షూటింగ్ కోఆర్డినేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే ఇందులోనే అవసరం ఎందుకు రాలేదంటే ఆ పర్టికులర్ షార్ట్స్ బేస్డ్ ఓన్లీ ఎన్హాన్స్ చేయడం బ్యాక్గ్రౌండ్స్, అది అయితే ఎక్స్క్లూజివ్ 3D షార్ట్స్ ఉన్నాయి. లైవ్ యాక్షన్ ఇంటిగ్రేషన్ ఉన్నా కూడా కొన్ని ఉంటాయండి. అది వాళ్ళకి ఆఫ్ కోర్స్ ఇప్పుడు హెలికాప్టర్ లాగడం కానీ ఇవన్నీ కూడా హీ నోస్ అండి కంప్లీట్లీ. సో ఆ వెంకట్కి ఆల్రెడీ విఎఫ్ఎక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కనుక ఈజీలీ ద పీపుల్ కెన్ టేక్ ద ఇన్పుట్స్. ఇప్పుడు ఏ టూల్స్ ఏమైనా వాడారండి వీటికి? దీనికని కాదండి, ఇప్పుడు నెక్స్ట్ అంటే రీసెంట్లీ కదా ఇవన్నీ ఇంకా పైప్ లైన్ ఇంటిగ్రేట్ చేయాలి. నేను దగ్గర 6 months నుంచి ఇదే పని మీద ఉన్నాను. నేను ఒక 2-3 weeks లో ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నానండి, బీస్ట్ బెల్స్ అని చెప్పి ఒక న్యూ వెంచర్. ఇది ఫ్యూచరిస్టిక్ విఎఫ్ఎక్స్ స్టూడియో అండి, డెఫినెట్లీ. ఎందుకంటే ఇలాంటి టైంలో అవసరం అసలు అది. ఇప్పుడు మొత్తం మీరు ఇప్పటి వరకు ఉన్న విఎఫ్ఎక్స్ స్టూడియో వేరు, ఇప్పుడు ఎవరైనా పెడితే ఇక్కడ నుంచి వేరండి. టెక్నాలజీ లాస్ట్ 6-8 months నుంచి డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందండి వరల్డ్లోనే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మిషన్ లెర్నింగ్ కావచ్చు, ఇవన్నీ కూడాను. వీటన్నిటిని నేను ఇంటిగ్రేట్ చేస్తూ, క్లౌడ్ ఇంటిగ్రేట్ చేస్తూ, ఇక్కడంటే రకరకాలండి. ఇప్పుడు మనకి టైం పడుతుంది, ఎందుకంటే సీజీ అనేసరికి సినిమా పోస్ట్పోన్ అవుతుంటాయి. అంటే అక్కడ టైం కావాలండి, ఆ టైంని రెడ్యూస్ చేయాలి అంటే క్లౌడ్ టెక్నాలజీస్ వాడాలండి. క్లౌడ్ టెక్నాలజీస్ అని, దాంతో మనం బడ్జెట్ కంట్రోల్ చేస్తాము, టైంని చేస్తాము, క్వాలిటీ ఎన్హాన్స్ చేస్తాము. అంటే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ అంటే మనం ఎలా ఇంటిగ్రేట్ చేస్తున్నాము, మనం ఎలా యూస్ చేస్తున్నాం అన్న దాని మీద ఉంటుందండి. అంటే ఇప్పుడు సపోజ్ మీరు వినుంటారు వర్చువల్ ప్రొడక్షన్, ఇప్పుడు అంతా మాట్లాడుతున్నారు. అవును, నేను దాని గురించి కూడా రీసెంట్గా నేను ప్యారిస్ వెళ్ళి దాని మీద ఏంటి మొత్తం అంతా రీసెర్చ్ చేశాను. నేను ఐఎమ్ నాట్ సో ఎక్సైటెడ్ నౌ, బట్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ నౌ, ఎందుకంటే ఇట్ వోంట్ వర్క్అవుట్ అండి. అది సమ్ టెక్నికల్ గ్లిచెస్ ఇంకా ఉన్నాయి. సో ఒక 1 year 2 years వెయిట్ చేస్తే మాత్రం డెఫినెట్గా దట్ విల్ బి వన్ ఆఫ్ ద రూలింగ్ ఏరియా అవుతుంది. అలాగా అంటే నేను ప్రతిరోజు నేర్చుకుంటానండి. మనం కూర్చొని ఎప్పుడు వెనకబడిపోతాం, మనం ఇప్పటికీ ట్రెడిషనల్ స్టూడియోస్ ఉన్నాయి. ఇప్పుడు నుంచి మాత్రం పెట్టబోయే కంపెనీస్ మాత్రం డెఫినెట్గా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని ఇంటిగ్రేట్ చేసుకొని ద ప్రాపర్ సెటప్ ఉండాలంటే పైప్ లైన్ అంత సాఫిస్ట్. అసలు మన ఇండియాలో అది సాధ్యమా? ఎందుకంటే హాలీవుడ్కి వెళ్తారు చాలా వరకు. ఒకప్పుడు అంజీ సినిమా చేసినప్పుడే యూకేలో ఫస్ట్ చేయించారు, తర్వాత ఫైల్స్ ఇక్కడే పాపం వీళ్ళు చేశారులేండి. అది నాకు గుర్తుంది అంజీది. లేదండి, ప్రతిదీ సాధ్యం అండి. ఇండియాలో సాధ్యం లేనిది ఏం లేదండి. మనకి ప్రొడక్షన్ హౌస్ డైరెక్టర్ కొద్దిగా కోఆపరేట్ చేస్తే, చెప్తున్నానండి, తక్కువ డబ్బుల్లోనే ఆ రేంజ్ క్వాలిటీలు ఇవ్వచ్చండి. టెక్నాలజీ కూడా ఈరోజు సపోర్ట్ చేస్తుందండి. మనకంటూ ఒక ఐడియా ఉండాలి, ఆ విజన్ ఉండాలి, వెళ్ళొచ్చండి.
ప్రతిదానికి జనాలు ఏంటంటే అమ్మో బడ్జెట్, విఎఫ్ఎక్స్ అంటే బడ్జెట్ అనుకుంటున్నారు. అదే ఫస్ట్ ప్లాన్ ఉంటే, కరెక్ట్ గా ప్రీ ప్రొడక్షన్ ఉంటే, ప్లాన్డ్ గా ఒక మంచి కాంబినేషన్ లో వెళ్తే డెఫినెట్ గా వీటన్నిటిని మనం కంట్రోల్ చేయొచ్చు. కొంతమంది బెంగళూరు చేస్తారు, కొంతమంది బాంబేలో చేస్తారు. మనకి హైదరాబాద్ లో ఉందా అసలు స్టూడియో? ఇట్లాంటి స్టూడియో ఎన్ని ఉన్నాయి? ఇట్లాంటి అంటే మీరు ఏ కైండ్ ఆఫ్ స్టూడియో అంటున్నారు? అంటే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ విషయం వచ్చేసరికి కొంత టైగర్ తో ఫైట్ ఉంది చూసారా, అది అంతా బెంగళూరులో కొంచెం చేశారని చెప్తున్నారు. ఇక్కడ మకుట అని చాలా, అంటే మీకు ఏ ప్రాజెక్ట్ కూడా ఇలా వర్క్లు చేశారండి. అదంతా మొత్తం పెద్ద అవుట్ సోర్స్ కంపెనీస్ ఉంటాయి, ఫ్రీలాన్సర్స్ ఉంటారు, చాలా మంది చేస్తారు. ఫైనల్ గా అల్టిమేట్లీ ఒక మెయిన్ కీ రోల్ పర్సన్ ఇట్ సైడ్ విఎఫ్ఎక్స్ సైడ్ ఉంటాడు, వాట్ ఎవర్ ద ప్రొడ్యూసర్ ఆర్ సూపర్వైజర్ వాట్ ఎవర్ నేమ్, అటు డైరెక్టర్ ఉంటారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ లోనే కింద ఏమి నడిచిందను ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయాలి కదండి. ఫైనల్ గా అయితే ఇంటిగ్రేట్ చేసి దట్ ఈస్ అవుట్పుట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ ఫైనల్ గా. సో అది అఫ్ కోర్స్ అది స్టూడియోస్ ఉన్నాయంటే ఉన్నాయండి ఇందులో. ఇక్కడ పెద్ద పెద్ద స్టూడియోస్ ఉన్నాయి, ఈవెన్ ఇంటర్నేషనల్ కంపెనీస్ చాలా వచ్చాయండి ఇక్కడికి. ఓకే, కొంతమంది ఇంటర్నేషనల్ వర్క్స్ చేస్తారు, లేకపోతే పెద్ద సినిమా వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు ఆ కంపెనీస్ కి. ఇప్పుడు అంటే హాలీవుడ్ వాళ్ళు ఈ స్థాయి సినిమా చేయగలరు. హాలీవుడ్ సినిమాలు ఇక్కడ హైదరాబాద్ లో నడుస్తున్నాయి కదండి, చాలాను హైదరాబాద్ నడుస్తున్నాయి. నేను చెప్తుంది ఏంటంటే టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ఇప్పుడు నుంచి చేసుకుంటే ఇంకా మనం బడ్జెట్ తగ్గించవచ్చు, ఇంకా టైం తగ్గించవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంకా ఇంట్రెస్టింగ్ పార్ట్, నాకు ఇంటర్నేషనల్ వైడ్ ఆర్టిస్టులు తెలుసండి, ఫ్రెండ్సే నా నెట్వర్క్ లోనే ఉంటారు. ఇప్పుడు కెనడాలో ఎవరో కూర్చుంటారు, నాకు అక్కడ వర్క్ కావాలి, ఇక్కడ నువ్వు జాబ్కి రారా అంటే నేను నన్ను ఎంగేజ్ చేయలేను, ఎక్స్పెన్సివ్ కదా, మన బడ్జెట్. సో నాకు అతను వర్క్ కావాలి, ఎక్కడ ఫుటేజ్ బయటకు వెళ్ళకుండా. సో దట్ ఈస్ అ క్లౌడ్ టెక్నాలజీ యూస్ చేస్తాం. ఇలాగ గ్లోబల్ టెక్నీషియన్స్ కూడా మనం యూటిలైజ్ చేసుకుంటూ ఎలాగ మనం స్టూడియో రన్ చేయాలి, యాజ్ పర్ టైమ్, యాజ్ పర్ బడ్జెట్, యాజ్ పర్ షెడ్యూల్, చిన్న సినిమాకైనా పెద్ద సినిమాకైనా ఎలాగా. అండ్ స్ట్రాంగ్ ప్రీ ప్రొడక్షన్. ఇక్కడ ఏంటంటే మన హాలీవుడ్ వాళ్ళు చేసినంత ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇక్కడ డైరెక్టర్స్ చేయరండి. ఎందుకంటే ఆర్టిస్టులు ఎవరో స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ వెతుక్కోవడం, కాన్సెప్ట్ ఆర్టిస్ట్, కీ ఫ్రేమ్ ఇలస్ట్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని అసలు ప్రీ ప్రొడక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్ అండి. ఫస్ట్ డిజైన్, డిజైన్ కరెక్ట్ గా ఉందంటే ఐడియా అది ఆటోమేటిక్ వెళ్ళిపోద్దండి, మనం ఆటోమేటిక్ పొజిషన్ లో. ఈ స్టూడియో కూడా నేను పెట్టబోయే బీస్ట్ బెల్స్ కూడా వెరీ ఆటోమైజ్డ్ కంప్లీట్లీ, ఈవెన్ ద ప్రొడక్షన్ పైప్ లైన్ ఎవ్రీథింగ్ మనిషి పెద్ద మనం ఇన్వాల్వ్మెంట్ లేకుండా టెక్నాలజీ మనల్ని చాలా డ్రైవ్ చేస్తుంటది. ఓకే, మరి ఇట్లాంటి పెట్టాలంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కదండి. ఆఫ్ కోర్స్, బట్ అంటే నేను ఇదే ఇండస్ట్రీలో ఉన్నాను, నేను ఇదే ఇండస్ట్రీలో బతుకుతాను, నాకు ఇంకో ఇండస్ట్రీ తెలియదు. టెక్నీషియన్ గా ఉన్నాను, ఇప్పుడు ఎంటర్ప్రీనియర్స్ గా నేను రకరకాలుగా చేస్తున్నాను. ఇన్వెస్ట్మెంట్స్ అటు ఇటు ఉంటాయండి మన ఎంతవరకు. అందుకే కొన్ని సాఫ్ట్వేర్ కొనాలన్నా చాలా కాస్ట్ ఉంటుంది. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రకరకాల మోడల్స్ ఉంటాయండి ఇందులో, క్యాపెక్స్ అపెక్స్ మోడల్స్ ఉంటాయి. మనం ఎలా వెళ్తున్నాం ఏంటి అనే దాని మీద కూడా ఉంటుంది. ప్రెసెంట్ అయితే నేను పెట్టబోయే బీస్ట్ బెల్స్ డెఫినెట్లీ హైదరాబాద్ లోని చిన్న ప్రొడ్యూసర్స్ కి, పెద్ద ప్రొడ్యూసర్ పక్కన పెట్టండి, ఇట్స్ గిఫ్ట్ అవుతుందండి. నేను ఎందుకు చెప్తున్నాను తర్వాత మీకు చెప్తాను, అంటే ఈ ఇంటర్వ్యూ అని కాదు, తర్వాత మీకు నా కంపెనీ. ఇంకో జేఈ హనుమాన్ కూడా మరి మీరే చేస్తున్నారా? డెఫినెట్లీ, బట్ ప్రశాంత్ వాళ్ళు కూడా ఏంటంటే ఒక ఇన్హౌస్, ఒక కొంతవరకు వాళ్ళు చేసుకోవడానికి ఈజ్ అ ప్యాషనెట్, చేసుకోవడానికి కూడా వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు. ఆయన ఎట్టగో చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి సూపర్ హీరోస్, సో వాళ్ళకి సిరీస్ ఉంటాయి కనుక. కానీ అలాగని వాళ్ళు ఒక స్టూడియో కూడా చేసేదాన్ని, వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. డెఫినెట్ గా నేను ఇది చేశాను కనుక నేను ఎక్కడ బెటర్ అని, మీ టాలెంట్ ఎలా ఉపయోగించుకోవాలో వాళ్ళకి తెలుసు. ఉదయ్ గారు ఈ సీక్వెన్స్ చేయండి అని వచ్చారు అనుకోండి, గాడ్స్ గిఫ్ట్ అన్నట్టుగా చేస్తారు. ఇంకెందుకంటే ఈసారి నాకు బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉండవు, ఎందుకంటే ఫిల్మ్ డెఫినెట్ గా స్కేల్ పెంచుకుంటూ వెళ్తారు. ఆల్రెడీ ఇది ఇంకా బ్లాక్ బస్టర్ కదండి. సో ఇప్పుడు అంత రెస్ట్రిక్షన్స్, అంత ప్యానిక్ అయిపోతుంది, నెక్స్ట్ కూడా ఉండదు. కొద్దిగా రిలాక్స్డ్ గా క్వాలిటీ కోసం ఇంకా మంచిగా వెళ్ళొచ్చు. ఇప్పుడు హనుమాన్ సినిమాలో ఎన్ని నిమిషాలు ఉందండి సీజీ వర్క్ మొత్తం? టోటల్ గా 2.5 గంటల సినిమా అనుకుంటే దాంట్లో 1 అవర్ ఉంటుందా మొత్తం మీ చేసిన వర్క్ అంతా? 1 అవర్ ఉంటుందండి. అంటే 1 అవర్ 15 మినిట్స్ వరకు వస్తుంది. అంటే వాళ్ళు ఇంకా చిన్న ఉంటాయి కదా, అవన్నీ కనిపించవండి పీపుల్ కి. వాటికి వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్ టీమ్స్ తో కూడా వర్క్ చేయించుకున్నారు. యాక్చువల్ గా ఈ వెంకట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నతను మేజర్ 3D అంతా కూడా అసలు నాదే కంప్లీట్లీ. 3D ఎక్స్క్లూజివ్, ఈ కాంప్లెక్సిటీ ఉన్నదంతా కూడా మనదే కంప్లీట్లీ. ఓకే, ఎంత ఖర్చు చేయొచ్చండి దీనికి సీజీ వర్క్ కోసం? సినిమాకి నేను అడగట్లేదు, అంటే అది రివీల్ చేయకూడదండి, బాగోదు అది, మరి వాళ్ళు చెప్పాలి అది. బట్ తెలుగు ఇండస్ట్రీ మాత్రం ఊహించినంత తక్కువ అండి అది. అదైతే నేను చెప్పగలను, చాలా తక్కువ అండి. అంటే ఆ బడ్జెట్కి నేను మా సర్కిల్లో చెప్పుకుంటాను కదా, ఎలాగవుతుంది మొత్తం ఇది అవుతుంది బాబు, ఆపర్చునిటీ నిలబెట్టుకోవాలి మనం. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి నేను 100 కోట్లు చేస్తే అది అవ్వదు కదా, వర్కౌట్ అవ్వదు, రాదు. ఉన్నదాన్ని మనం రీసోర్సెస్. ఇంకోటి ఏంటి, ఈ సినిమా సక్సెస్ కారణం ఏంటంటే కొంత అనేక భాషల్లోకి వాళ్ళు ఒకేసారి రిలీజ్ చేయడం అనేది కూడా. టీజర్ ఇస్ అ బిగ్ గేమ్ చేంజర్ అండి కంప్లీట్లీ. అది నాకు నా పర్సనల్ గా కావచ్చు, వాళ్ళ ఫిల్మ్ కావచ్చు, అసలు ఇదొక ద బిగ్గెస్ట్ కేస్ స్టడీ అండి. ఇది నోట్ చేసుకొని చెప్తున్నాను. నాకు అది కూడా నేను ఎవరో ఛానల్లో చెప్పానండి. నాకు చాలా పెద్ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అతను ఫోన్ చేశాడు బాలీవుడ్ నుంచి. ఉదయ్ అసలు ఇది కేస్ స్టడీ, ఇది ఇంత చిన్న ఫిల్మ్కి ఆ లెవెల్ ఆఫ్ గ్రాండియర్ విజువల్స్ రావడం అన్నది హౌ అన్నది అయితే పెద్ద క్వశ్చన్ మార్క్ పడుతుంది. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డిస్కసింగ్ ఇది
అంటే నేను ఒక ఆర్టికల్ కూడా రాసి నా లింక్డ్ఇన్లో పెట్టానండి, హౌ ద స్మాల్ ఫిల్మ్ లైక్ బికమ్ ఏ బిగ్ అన్నట్టుగా ఒక ఆర్టికల్ రాసి పెట్టాను. అంటే లింక్డ్ఇన్ అంటే బయట పబ్లిక్ ఎక్కువ చదవరు, ఒక చిన్న సినిమాని పెద్ద సినిమాకి ఎలా చేయొచ్చు అనేది డెఫినెట్గా ఇది ఒక కేస్ స్టడీ అవుతుంది. ఎట్లా చేస్తాను చాలా మంది హాలీవుడ్ వాళ్ళు ఆదిపురుష్ తీశారు, అది అంత లేదు. మీకు ఆదిపురుష్ ఎక్కడ ఫెయిల్ అయింది అనుకున్నారు మీరు? మీకు ఇంకొక నిజం చెప్పాలి, ఎక్కడ చెప్పట్లేదు, నిన్న సుబ్బారావు గారు చెప్పించేశారు. అతను స్ట్రైట్ వే క్వశ్చన్ అడిగేశారు. యాక్చువల్గా ఆదిపురుష్ నాకు కొంత పార్ట్ వచ్చింది. నేను 1 month తర్వాత చేసి కొన్ని రీజన్స్ బ్యాక్ ఇచ్చానండి. వర్క్ నా వల్ల కాదు, ఇది నాకు అర్థమైందండి. నాకు ఇదివరకు కొద్దిగా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగిందండి. నాకు తెలియదు ఇక్కడ ఇండస్ట్రీ. ముంబై నుంచి వచ్చిన తర్వాత బిజినెస్ పెట్టాను. కొన్ని బ్యాడ్ ప్రాజెక్ట్స్ అని కాదు, ఒక టైం నడిచింది, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏ ప్రాజెక్ట్ అయితే బెటర్, ఏ ప్రాజెక్ట్ అయితే నాకు ఆదిపురుష్ ఎక్కడో మనం చెప్పడం బెటర్ ఏమో అనిపించింది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో నేను అది ఇచ్చేసానండి ఆదిపురుష్ని. ఎందుకు అన్నది అగైన్ నేను అది చెప్పలేను, కానీ ఏదైనా డైరెక్టర్ విజన్ ఇవన్నీ చెప్పాను కదా, నేను కాంబినేషన్ అంతా సెట్ అవ్వాలండి. వాళ్ళకి ముందు ప్లాన్ డిజైనే చేసుకోవాలండి ముందు. ఏంటి సార్ ఈ మోషన్ క్యాప్చర్ అంటే ఏంటి? ఇది సీజీలోనే భాగమేనా? సీజీలో పార్టే. అంటే అప్పుడు వాళ్ళు ఉన్న టెక్నాలజీ మోషన్ క్యాప్చర్ షూట్ చేసుకుంటారండి. ఇప్పుడు అవి కూడా మారిపోయండి. ఇప్పుడు అసలు యాక్చువల్గా మీరు ఇప్పుడు ఇలా ఏ రకంగా యాక్ట్ చేసినా, నేను జస్ట్ మీ కెమెరాతో షూట్ చేసినా కూడా ఇదే యాక్షన్ నేను ఇంకో 3D క్యారెక్టర్కి అసైన్ చేయగలను. అంటే అలాంటి టెక్నాలజీస్ రోజు డే టు డే చేంజ్ అవుతుందండి. వాళ్ళు ఏం చేస్తారంటే మోషన్ క్యాప్చర్ సూట్స్, ఆప్టికల్ ఇది ఉంటారండి, సెన్సర్స్ ఉంటాయి, ఆప్టికల్ సెన్సర్స్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్కి వాటికి. సో ఈ డేటా అంతా తీసుకొని మేము 3D క్యారెక్టర్కి అసైన్ చేస్తాం. దట్స్ ఇట్ మోషన్ క్యాప్చర్ అంటే. ఈ రోజులు అది కూడా చిన్నదైపోయిందండి, దాని మించి ఇంకా చాలా వచ్చిందండి. ఇంకా మోషన్ క్యాప్చర్ అదంతా ఎప్పుడో వాడారండి హాలీవుడ్, అవతార్ పార్ట్ 1 ముందే వాడారు. ఇప్పుడు ఈ టెక్నాలజీ గురించి చెప్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, మనకి ఎప్పుడో లేని శోభన్ బాబు గారు, ఎన్టీ రామారావు గారు వీళ్ళని మళ్ళీ రీక్రియేట్ చేయడం సాధ్యమా? ఇప్పుడు జరుగుతున్నాయి కదా హాలీవుడ్లో కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఏదైనా ప్రాణం అది అంటారు కదా, అది ఒరిజినల్ దేహమే చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వీటిలో చాలా వరకు చేయొచ్చు, కానీ బట్ అది ఆ ఫీల్ అది రాదు కదండి, అది గ్యాప్ ఉంటుంది. అలాగే యాజ్ ఇట్ ఈస్ గా అసలు కంప్లీట్ నటన కూడా చాలా ఉండాలి కదా. నటన ఎక్కడ తీసుకొస్తాం మనం? వాయిస్ క్రియేట్ చేయొచ్చండి ఏదండి, వాయిస్ ఇప్పుడు వచ్చాయి కదా అంతే. మీకు ఫుల్ ఆఫ్ టాక్ట్. ఇప్పుడు మీ వాయిస్ మళ్ళీ నేను ఇంటికి నేనే మీతో మీ వాయిస్ మాట్లాడచ్చు. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా టూల్స్ లోనే వచ్చాయి. అది మనం క్రాస్ అయిపోయాం. టెక్నాలజీ చెప్తున్నాం కదా. లాస్ట్ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం 8 months నుంచి నా ఇండస్ట్రీకి రిలేటెడ్ నేను చెప్తున్నాను అండి, ఇట్స్ డ్రాస్టిక్ చేంజెస్ అండి. నేను ఆ 6 months నుంచి కూర్చున్నానండి బీస్ట్ బెల్స్ కంపెనీ కోసం. ఎలా ఇంటిగ్రేట్ చేద్దాం, ఏది ఇంటిగ్రేట్ చేద్దాం, ఎక్కడ తగ్గిద్దాం, ఎక్కడ పెంచుదాం, హై రీసెర్చ్. అంటే నాకు వర్చువల్ స్టూడియో చూడడానికి ప్యారిస్ వరకు వెళ్ళిపోయి నేను అంతలా రీసెర్చ్ చేసుకొచ్చానంటే ఎలా చేద్దాం ఈ కంపెనీని, ఇది ఒక ఫ్యూచర్ స్టూడియో అవ్వాలి, నాట్ ఎ రెగ్యులర్ స్టూడియో. ఇంకా అయిపోయింది, ఏదో ఒక ఫ్యూచర్ స్టూడియోలాగా ఉండాలి అన్నట్టుగానే వచ్చాను. ఎందుకంటే ఈ రోజు కూడా మీరు చూస్తున్నారు హాలీవుడ్ అంతా ఇంత హాల్లోనే షూటింగ్ చేస్తున్నారండి సినిమా మొత్తం, అంతే కదా. ఆ ట్రెండ్ ఇప్పుడు నెక్స్ట్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుందంటే వచ్చేస్తుందండి. ఇప్పటికీ చాలా వరకు వస్తుంది. ఇప్పుడు ఒక హీరోకి 100 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చే బదులు ఇప్పుడు ఎట్లాంటి సీజీ వర్క్ తోనే 10 కోట్లు పెట్టేస్తే బ్రహ్మాండ హీరో తయారవుతాడు కదా అని అనిపిస్తుంది నాకు. భవిష్యత్తులో అలాంటి సినిమాలు వచ్చే అవకాశాలు ఉంటాయా? డైరెక్టర్స్ కూడా ఇలాగే ఆలోచించి ఇలాగే వచ్చారు అనుకోండి, హ్యాపీగా మాగిపోయింది, హ్యాపీగా సేవింగ్ చేసుకుంటాం. ఇట్స్ గుడ్ కదండి. అదే నాకు పెద్ద హీరో అయితే నాకెందుకు, నా సీజీ వర్క్ ఎలా ఉందో లేదో నేను చూసుకుంటాను. అసలు ఏ వస్తే ఉద్యోగాలు పోతాయి అంటున్నారు, దానికి ఒప్పుకుంటారా మీరు? అంటే ఏ డివిజన్ అండి, నా డివిజన్ కంటారా? నో అంత చేంజెస్ ఏం రావండి, అంత చేంజెస్ రావు. అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ వరకు ఇంపాక్ట్ అవుతాయండి. ఇప్పుడు మా దాంట్లో సపోజ్ రోటో అంటాం, పెయింట్ అంటాం, మ్యాచింగ్ అంటాం, ఇలా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఒక 3-4 డిపార్ట్మెంట్స్ డెఫినెట్లీ అంత మ్యాన్ పవర్ అయితే రెడ్యూస్ చేస్తాం, ఎందుకంటే టెక్నాలజీ అక్కడ సపోర్ట్ చేస్తుంది కనుక. అలాగని వాళ్ళు ఇంకా అదే నేర్చుకుని మా జాబ్ పోయింది అనుకోరు కదా, ఇంకోటి నేర్చుకుంటారు ద నెక్స్ట్ డిపార్ట్మెంట్. సో ఏదైనా ఇది టీం వర్క్, బ్రెయిన్తో చేయాల్సిన వర్కేనండి ఫైనల్ గా. అంతేగాని డ్రాస్టిక్గా ఎంప్లాయ్మెంట్ మొత్తం పోయే సిచ్యువేషన్ అయితే క్వశ్చనే లేదండి. ఇట్స్ ఎమర్జింగ్ మార్కెట్ అండి. విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ద ఫీచర్ ఫిల్మ్, ఇట్స్ ఎ గేమింగ్. ఇప్పుడు అంతా మెటావర్స్, ఇమర్సివ్, ఏఆర్, విఆర్, ఎంఆర్, ఎక్స్ఆర్. ఎటు చూసినా మీకు ఆటోమొబైల్ డిజైన్ కావచ్చు, మెడికల్ సిమ్యులేషన్స్ కావచ్చు, ఎటు చూసినా ఈ ఇండస్ట్రీ ఉంది కదండి, యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్, నాట్ ఓన్లీ ఫర్ ద ఫీచర్ ఫిల్మ్స్. సో అంత ఎంప్లాయ్మెంట్ గురించి అసలు ఎవరు అసలు ఏదో టెక్నాలజీ వస్తున్నాయి ఇది మింగేస్తుంది అనేది అసలు ఇంపాసిబుల్ థింగ్. ఇప్పుడు మీరు పెట్టబోయే కంపెనీ బీస్ట్ బెల్స్ ఏదైనా అన్నారు, అది ఓన్లీ సినిమాల కోసమేనా లేకపోతే వేరే ఇంకా ఇతరత్ర వర్క్లు? నా జర్నీ ఇప్పటి వరకు కూడా మొత్తం ఫీచర్ ఫిల్మ్స్ మీద నడిచిందండి. నా కెరీర్ మొత్తం ఫీచర్ ఫిల్మ్సే చేశాను. ఇప్పుడు ఏంటంటే మెటావర్స్, ఇమర్సివ్ మార్కెట్ అంటామండి, ఏఆర్, విఆర్, ఎంఆర్, ఎక్స్ఆర్ రిలేటెడ్ అటు సైడ్ ఫోకస్ చేద్దామని చూస్తున్నాను. పెద్ద పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్స్ క్రియేట్ చేయడం వర్చువల్ గా. కొన్ని ఐడియాస్ ఉన్నాయి. అది ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్ అండి, అది ఫ్యూచర్ మార్కెట్. సార్ మాకు ఫిల్మ్ చేసినా, నాకు అది చేసినా, ఇది చేసినా, మేము చేసే వర్క్ ఒకటే అండి.
ఇచ్చే అవుట్పుట్ వేరండి, డిఫరెంట్. ఒక్కొక్క ప్లాట్ఫామ్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ అవుట్పుట్ ఇస్తాం. దట్ ఈస్ ద వర్క్ ఇక్కడ ఒకటే, క్రియేటివిటీ ఒకటే, అది డిజైనింగ్ ఒకటే. గేమ్ అయినా సినిమా అయినా మాకు ఒకటే అండి. గేమ్కి అవుట్పుట్ వేరేగా ఇస్తాం, సినిమాకి వేరేగా ఇస్తాం. సినిమాకి బొమ్మ ఇమేజెస్ ఇవ్వాలి, గేమ్కి సోర్స్ ఫైల్స్ ఇవ్వాలి. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో. తర్వాత అండి 24 ఏళ్ల క్రితం నేను ఈనాడులో పనిచేసినప్పుడు రామోజీఫిల్మ్ సిటీలో మంత్రాకి వెళ్ళాను. అక్కడ రఘుకితాంబ గారు ఉండేవాళ్ళు మంత్రాలో. అక్కడ లేటెస్ట్ టెక్నాలజీ, ఇది సాఫ్ట్వేర్స్, మాయా ఏదో చెప్పారు అప్పుడు. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చిందా? దానికి మార్పు అని కూడా అంటారు, దానికి మించాను నేను. మరి వాళ్ళు లేరు కదా ఇప్పుడు. అప్పుడుతో అయిపోయింది కదండి. ఎలాంటివి కొన్నారు అప్పుడు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు ఆర్ఎఫ్సి వాళ్ళు. ఈరోజు ఏం లేదు కదండి. ఎందుకు? టెక్నాలజీ అప్డేట్ అవ్వలేదండి. ఆ పీపుల్ కూడా అక్కడ నాకు తెలుసండి మొత్తం స్టోరీ. నాకు అదే సేమ్ బిల్డింగ్, మంత్ర బిల్డింగ్ నేను రన్ చేశానండి కొంత పీరియడ్ కొన్ని కంపెనీస్కి. అంటే అది రామోజీ గారితో నేను కొంత పీరియడ్ ట్రావెల్ అయ్యానండి. నేను వాళ్ళతో బిజినెస్ అని కాదు, అతనికి ఒక విజన్ ఉందండి, ఒక పెద్ద స్పిరిచువల్ సిటీ కట్టాలని. అవును, ఓమ్ సిటీ కట్టాలనుకున్నారు వాళ్ళు. ఓమ్ సిటీ ఒక 4,000-5,000 acres స్కేల్ అండి. అంటే ఇట్స్ వరల్డ్స్ ద బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ సిటీ ఓమ్ సిటీ. అప్పుడు వాళ్ళకున్న నెట్వర్క్లో మొత్తానికి నన్ను చూస్ చేసుకున్నారు, చాలా రీసెర్చ్ చేసి. సో రామోజీ గారికి నాకు అసలు ఫస్ట్ మీటింగే 3.5 hours అయిందంటే ఎంత ఇన్డెప్త్ వెళ్ళి మాట్లాడడం చూడండి. నాకు ఆ విజన్ నేను పడిపోయాను. అప్పటికే నా వర్క్స్ చూపించడం ఇవంతా ఒక ఇదైందండి. ఐడియా నచ్చింది నాకు. సో విజువలైజేషన్ మొత్తం రామోజీ గారికి నేను ఆ ఓమ్ సిటీకి కంప్లీట్ విజువలైజేషన్ నేనే చేశాను. అంటే అందులో ఏంటంటే అది స్కేల్ చాలా బిగ్గర్ స్కేల్. అది 108 టెంపుల్స్, శక్తిపీఠాస్, జ్యోతిర్లింగాస్, అది హోటల్స్, చాలా ఇంకా నేను చెప్పలేను. అది ఒక చాలా పెద్దది. ఈవెన్ హాస్పిటల్స్ దగ్గర నుంచి, లైబ్రరీస్ దగ్గర నుంచి, మ్యూజియంస్ దగ్గర నుంచి అన్నీ వస్తాయండి అందులో. దాన్ని మొత్తం విజువలైజేషన్ చేయాలంటే ఒక్కొక్కటి ఆ హిందూ ఆర్కిటెక్చర్స్ తో వాటితో 4,000-5,000 acres అంటే చిన్న విషయం కాదు కదండి. సో అది నేను వీడియో ప్రజెంటేషన్ కూడా ఉందండి, చేశాను. అది ఆల్రెడీ అది ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు ఒక ఈవెంట్లోని అది మన మోడీ గారు అక్కడ లాంచ్ చేశారు. నేను చాలా పెద్ద అప్రిషియేషన్స్ కూడా తీసుకున్నానండి దాని నుంచి. ఎందుకని అది కార్యరూపం దాల్చలేదు? అది ఇట్స్ వండర్ఫుల్ ప్లాన్ అండి. అది ఇట్స్ నాట్ ఎ స్మాల్ ప్రాజెక్ట్. అది ఏంటంటే బిలియన్స్ ప్రాజెక్ట్ అండి డెఫినెట్ గా. సో బిలియన్స్ ప్రాజెక్ట్ అయినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు రామోజీ గారు కూడా ఎంత పీరియడ్ చేస్తారు ఉంటదిగా అన్నది. ఇంకా పైగా ఒక తిరుపతి లాంటి టెంపుల్ ని మళ్ళీ ఇక్కడ రీక్రియేట్ చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఏముంటుంది అనేది అనుకున్నారు కొంతమంది కూడా. లేదు, ఈ ఐడియా చాలా ఇన్డెప్త్ చాలా ఉందండి. అసలు త్రయంబకేశ్వర్ ఏంటి, తిరుపతి ఏంటి, ఎక్కడ ఏ టెంపుల్ అయినా అక్కడ యాజ్ ఇట్ ఈజ్ మెజర్మెంట్స్ తో వస్తాయి, యాజ్ ఇట్ ఈజ్ పూజలతో ఉంటాయి, యాజ్ ఇట్ ఈజ్ ఫ్లవర్ గార్డెన్స్ కూడా పెట్టామండి. ఏ దేవుడికి ఏ ఫ్లవర్స్ తో చేస్తారని దగ్గర నుంచి. అమ్మో ఇది అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేశానంటే మీకు ఒక 2 hours పడుతుంది. ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ ఐడియా అండి ఇది. అంటే అతను జస్ట్ నాకు ఐడియా చెప్పొదిలేసారు కానీ దాని మీద నేను 2 years అసలు మామూలుగా వర్క్ చేయలేదు. అంటే ఇష్టపడ్డాను. ఎవరైనా ఫ్యూచర్ లో మళ్ళీ ఎట్లాంటిది మళ్ళీ ఇంప్లిమెంట్ చేసే అవకాశం అంటే 2-3 అదాని, అంబానీ, ముఖేష్ వీళ్ళందరూ కలిసిపోతే అవుతుందేమోనండి. ఓకే చెప్తున్నాను. అంటే అంత పెద్ద ప్రాజెక్ట్ అండి అది. చేస్తే అలాంటివి చేయాలి. అదే నేను ఇప్పుడు ఒకవేళ నేను మెటావర్స్లో చేస్తానండి, నేను పెట్టబోయే స్టూడియో నుంచి ఆలోచించండి, ఎక్కడికైనా వెళ్ళచ్చు కదా. చూద్దాం అదేమంటే ఆ టైం దేవుడు ఎలా రాసి పెడతాడు అలా. ఇప్పుడు మీరు ఈ కంపెనీ పెడుతున్నారు, దీని మీద ఉంటారు బ్రెయిన్ అంతా. మీరు కూడా ఏమైనా సినిమాలు డైరెక్ట్ చేసే ఆలోచన కానీ ఇలాంటి ప్రాజెక్టులు చేసే ఆలోచన కానీ ఏమైనా ఉందా? డైరెక్షన్ సైడ్ ఏం లేదు నమ్మో, అదొక ఇదండి. అంటే ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ నాకు అలాంటి డైరెక్షన్ కాదండి, నాదొక డిఫరెంట్ టేస్ట్. ప్రజెంట్ కెరీర్ ఇక్కడ వరకు విఎఫ్ఎక్స్లోనే ఉన్నాను. చేస్తే డెఫినెట్గా వండర్ చేస్తాను తెలుసు కానీ నాకు. బట్ ఎనీవే నేను వెళ్ళదలుచుకోలేదు, ఆ ఫీల్డ్కి వెళ్ళదలుచుకోలేదు. దీని మీదే ఫోకస్ పెడతారు మీరు. అంతే, విఎఫ్ఎక్స్ అండి నాది. ఎప్పుడు విఎఫ్ఎక్స్, ఇప్పటికీ విఎఫ్ఎక్స్. ఐఎమ్ ఎంజాయింగ్ డైలీ లెర్నింగ్, అదే ఇష్టపడతానండి. ఇలా మీరు ఈరోజు నాకు హనుమాన్ ఇంత అప్రిషియేషన్స్ వస్తున్నప్పుడు, ఇప్పటి వరకు రాని ప్రాజెక్ట్లో కూడా అప్రిషియేషన్స్ వచ్చాయండి. ఈవెన్ నాకు ఫిలిం ఇది మన అవార్డ్ విన్నింగ్ ప్రాజెక్ట్స్ చేశాను. అల్లాదీన్ అని చెప్పి ఆ రోజుల్లో అమితాబ్ బచ్చన్, రితేష్ దేశ్ముఖ్ది చాలా పెద్ద అప్రిషియేషన్స్ వచ్చాయి. సినిమా పోయింది అది. అలాంటి ఇప్పుడు కూడా నాకు దానికన్నా మించి నాకు హనుమాన్ ఫస్ట్ టైము ఎక్కడంటే ఇష్టం అనిపిస్తుంది అంటే, ఒక చిన్న సినిమాని ఎలాగలా చేశారండి అన్నది. అదే అవును, ఇంత చిన్న సినిమా ఇంత పెద్ద ఇది రావడానికి సీజీ వర్కే నాకు అది ఇంకా స్టిల్ ఆ అప్రిషియేషన్స్ నేను తట్టుకోలేకపోతున్నాను. అంటే ఎంత చాలు కదండి అది. ఏదో ఇప్పుడు 500 కోట్ల సినిమాకి చేశారంటే నువ్వు కూడా చేసావు ఇందులో అంటారు. చాలా కంపెనీస్ ఉంటాయి. ఇక్కడ పాయింట్ నాకు ఇది చాలా ఐఎమ్ సో హ్యాపీ అండ్ సీరియస్లీ. ఆ రుద్రమణి అది కేవలం కంప్యూటర్ జనరేటెడ్ అండి. ఎస్, ఇంత వస్తుందండి. లోపల నామం అది ఉంటుంది కదా, దాన్ని కూడా ప్రశాంత్ గారు రకరకాలుగా చెక్కారండి. నామాన్ని ఇలాగంటారు, ఇలాగంటారు. ఇంకొకటి ప్రశాంత్ గారు ఏంటంటే ఈజ్ ఎ గుడ్ విజనరీ అండ్ వాళ్ళ సిస్టర్ స్నేహ ఉంటారు. షీఈస్ వెరీ గుడ్ ద క్రియేటివ్ పార్ట్ అండి.
ఆవిడ అసలు ఆఫీస్కి వస్తే అందరూ భయపడతా ఉండి ఏం కరెక్షన్స్ ఇస్తారో ఏంటో అన్నట్టుగా చెక్కుతుంటుంటారు అనమాట. ఇంకెలాగల కాదు, ఇలా చూద్దామండి అలా చూద్దామండి ఇలా. ఆవిడ కూడా ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో డెఫినెట్గా అండి. క్రియేటివ్ పార్ట్ యానిమేషన్లోని ఆవిడ పాపం దగ్గరుండి చాలా చూసుకున్నారండి. అంటే ఇలా అయితే చూద్దామండి, ఒకసారి ఈ వెర్షన్ ఒకటి చూద్దామండి, ఆ వెర్షన్ ఒకటి చూద్దామండి. మేము కూడా అలాగే కోఆపరేట్ చేసేవాళ్ళం, ఏదైనా చేద్దాం, నాకు ఫైనల్గా అల్టిమేట్ ఉండాలి. టీజర్ తర్వాత రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది కదండి, నాకు కూడా తేడా వస్తే నేను ఎగిరిపోతాను. ఏంటి ఓన్లీ టీజర్ వరకు అని మిగతాది ఏం లేదా అంటారు. ఈవెన్ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది, స్కేలప్ అయింది. సో అందరూ వాళ్ళ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళాం, ఎక్కడ డీవియేషన్ లేకుండా ఏది ది బెస్ట్ చేయగలం వచ్చేసామండి అందరం కలిసి. అసలు ఒక చిన్న సినిమా ఈ స్థాయిలో వసూలు సాధిస్తుంటే ప్రపంచం నివ్వెరపోతుందండి అసలు. ఇదే ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే కార్తికేయ 2 వచ్చింది అప్పట్లో, అది 112 కోట్లు గ్రాస్ వచ్చేసరికి అబ్బా పెద్ద ఎంత వసూలు చేసిందన్నారు. ఇది 250కి వచ్చేసింది ఇప్పుడు, ఇంకా దాటుతుంది అంటున్నారు. చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది అసలు. అంటే దట్టు హనుమాను ఆ స్కేల్ మనం చూపించడం, మ్యూజిక్, డైరెక్టర్స్, ఇవన్నీ అంత కాంబినేషన్ అండి. అదే ఇట్స్ గుడ్ టీమ్, అలా సెట్ అయింది వాళ్ళకి. అంటే అందరూ ఏమన్నారంటే క్లైమాక్స్ లో చిరంజీవి గారు ఏమన్నా వస్తారేమో అనుకున్నారండి. చేయండి ప్లాన్స్ అతనికి ఉన్నాయి ముందు, ప్రశాంత్ గారికి దానికి మించి రకరకాల ప్లాన్స్ ఉన్నాయండి. వచ్చేవాళ్ళు అసలు ఆలోచించేశారు అది. అవి ఇప్పుడు నేను పేర్లు రివీల్ చేయలేదు, నాతోనే డిస్కషన్ నడిచిందండి, చాలా నడిచింది. ఎందుకంటే ఆ కళ్ళు చూస్తే ఒకసారి చిరంజీవి గారు కళ్ళు చూసినట్టు అనిపించింది మాకు. అమ్మో మాకు చెప్పారు ఇవన్నీ, నేను ఇప్పుడు కొన్ని రివీల్ చేయలేదు. ప్రశాంత్ గారు చాలా డిస్కషన్ నడుస్తాయి కదా వర్క్ జరుగుతున్నప్పుడు. ఫస్ట్ అతను అనుకుంది ఒక అతను కన్నడ ద బిగ్గెస్ట్ స్టార్ అండి. టీజర్ అయిన తర్వాత ఇంకా ఎప్పుడైతే ఇంత అయిపోయిందో ఉదయ్ గారు మనకి ఇంకా 3D క్యారెక్టర్ వద్దండి, నేను ఆర్టిస్ట్ మీదకి వెళ్ళిపోతాను, లైవ్ యాక్షన్ చేసేస్తాను అన్నారు. అతనితో మాట్లాడేస్తాను, అదేదన్నా వద్దు సార్ ఆర్టిస్ట్ మీదకి వద్దు, ఇంతవరకు చేసాం కదా సార్. చెప్పండి అది బాగుంది, మళ్ళీ వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు నాకు. ఈజ్ అ సూపర్ స్టార్. యాక్చువల్లీ ఇట్స్ గుడ్ ఐడియా, దట్ ఈస్ నో డౌట్ అట్ ఆల్. ఇట్స్ నేను కూడా అనుకున్నా, అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ వస్తే వేరుగా ఉంటది కదండి. హనుమంతుడు వస్తే ఆర్టిస్ట్ వస్తే పర్టికులర్ పేరు చెప్తారు మీరు. ఇప్పుడు హనుమాన్ మనం క్రియేట్ చేసిన ఒక వెరీ యూనిక్ గా చూపించాం అనుకోవచ్చు కదండి. ఫోటోగ్రాఫిస్ట్ వచ్చింది కనుక అది సరిగా రాకపోతే కార్టూన్ షేప్ అది వచ్చింది కనుక ఒక యూనిక్ గా మనం ఇంట్రడ్యూస్ చేసాం, ఫ్రెష్ ఫీల్ వేరండి. ఇప్పుడు దాని మీద క్రెడిట్స్ కానీ ఎవరికి అది సినిమాకి వచ్చింది, హనుమాన్కి వచ్చింది. అది నేను ముందు నుంచి ఆర్గ్యూ చేసి, ఒకవేళ హనుమంతుడు పాత్ర వేయాల్సి వస్తే ఎవరు పనికి వస్తారండి మీ దృష్టిలో? ఎవరైనా ఒక 4 ఆర్టిస్టుల పేర్లు చెప్పండి. మీరు ఆ పేరేదో తీద్దామని అడుగుతున్నారు. మీరు అనుకునే నేను 3D క్యారెక్టర్నే చూస్తానండి, ఈసారి ఫోటోగ్రాఫిస్ట్ ఇంకా చేద్దాం అన్నట్టుగా. ఫ్రీడమ్ ఉంటుంది, ఎలా కావస్తే అలా చేసుకోవచ్చు. ఏమో చాలా మంది సెట్ అవుతారండి ఇండస్ట్రీలో. ఏముంది ఇప్పుడు బాలీవుడ్ నుంచి కూడా చూసుకున్నా కూడా మనకి చాలా మంది. ఎందుకంటే ఒకప్పుడు నా చిన్నప్పుడు నాకు తెలిసి హృతిక్ రోషన్ కూడా చాలా బాగుంటాడు. ఇప్పుడు నా చిన్నప్పుడు అర్జా జనార్దన్ హనుమంతుడు వేస్తే అర్జా జనార్దన్ రావే వేయాలి అనేవాళ్ళు. డ్రామాస్ టైం అన్నట్టు. ఏంటి చాలా సినిమాల్లో సంపూర్ణ రామాయణంలో కానీ ఇవన్నీ అర్జా జనార్దన్ రావు వేసిన పాత్రలు ఇవన్నీ. ఆయన అంటే బాడీ కూడా అట్లా ఉంటుంది అయింది, అర్జా జనార్దన్ రావు ఆయన వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి టెక్నాలజీలో చాలా మార్చుకోవచ్చు కదా. ఇప్పుడు బాడీ లేకపోయినా, కండ లేకపోయినా, 6 ప్యాక్ లేకపోయినా మీరు అన్ని తీసుకొచ్చేస్తారు కదా. అలాంటప్పుడు అంటే మీరు అనుకోండి, ఇప్పుడు ఒక 4 వీలైతే, 4 కాదు ఒకటి చెప్పండి చెప్తానండి. ఇమీడియట్ స్ట్రైక్ అయితే నాకు హృతిక్ రోషన్ అండి. హృతిక్ రోషన్ బాగుంటుంది. అంటే మనం పాన్ ఇండియాకి వెళ్తున్నప్పుడు ఆ కాంబినేషన్స్ లో కూడా డెఫినెట్ గా బాగుంటుంది కదా. ఓకే, హృతిక్ రోషన్ బాగానే ఉంటాడు కదా హైట్ అది. హృతిక్ రోషన్ అయితే బాగుంటుంది. ఓకే, మళ్ళీ రాముడి పాత్ర కూడా ఉంటుందా దాంట్లో? ఉండొచ్చుగా. రాముడికి మాట ఇచ్చాడు, ఇప్పుడు రాముడికి ఏం మాట ఇచ్చాడు? ఇతంది సోషియో ఫ్యాంటసీ అండి. యాక్చువల్ గా బ్యాక్గ్రౌండ్స్ ఎలిమెంట్స్ ని అతను తీసుకుంటున్నారు నాకున్న ఐడియా వరకు. అది టోటల్ ఇట్స్ నాట్ ఎ మైథలాజికల్ ఫిల్మ్. దట్ ఎలిమెంట్స్ ని అతను తీసుకొచ్చి ఇక్కడ సోషియో ఫ్యాంటసీ అవుద్ది అంతే కదా. ఎప్పుడైనా అవే సక్సెస్ అండి, అవే సక్సెస్ అవుతాయి. లేదా మొత్తం రామాయణం తీయచ్చు కదా ఇవన్నీ. అంటే మళ్ళీ పాత సినిమాలో చేస్తే ఇప్పుడున్న టెక్నాలజీలో బాగుండదంటారా? నా జనం ఆదరించరా? ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మాండంగా నాకే కొన్ని ఐడియాస్ వస్తుంటాయండి. టీవీ చూస్తున్నప్పుడు కొన్ని సినిమాలు, పాత సినిమాలు చూస్తుంటాం కదా. ఆ సినిమా ఇప్పుడు తీస్తే బాగుంటుంది, ఈ సినిమా ఇప్పుడు తీస్తే బాగుంటుంది, అలా చాలా. ఇప్పుడు ఒకప్పుడు మాయాబజారు ఒక కళాఖండంగా చెప్తూ ఉంటారు. అది ఇంకా దాన్ని అలాగే ఉంచడం బెటర్ అండి, దాన్ని ఇంకెవరు కదపకపోవడం బెటర్. మళ్ళీ ఇప్పుడు ఏదో టెక్నాలజీ పెరిగింది కదా మళ్ళీ తీద్దామంటే అది పాడు చేసిన వాళ్ళు అవుతారు. ఆల్రెడీ ఎవరో కలర్ చేశారు. అవును, అసలు అది ఒక మాస్టర్ పీస్ సార్. ఎప్పుడైనా మాస్టర్ పీస్ టచ్ చేయకుండా దాన్ని ఎప్పుడు చరిత్ర అలా ఉంచడం బెటర్. మాయాబజార్లో ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కదా దానికన్నా నేను బాగా చేస్తానంటే అది అవ్వదండి. అదంతా ఆ టైము, అది ఆ టైంలో ఎస్వి రంగారావు కావచ్చు, ఇవన్నీ కూడా అది సెట్ అండి. అదంతే. అదే మరి ఇంతకీ మీ కంపెనీకి మీరేనా, మీ వెనక ఇంకెవరైనా టీం ఉన్నారా? డెఫినెట్గా ఇట్స్ టీమ్ అండి. అంటే నేను చెప్తున్నాను కదా, ఈసారి గ్లోబల్ ఆర్టిస్టులందరినీ గ్యాదర్ చేస్తున్నానండి. ఇక్కడ డెఫినెట్గా ఇక్కడ ఒక టీం ఉంటారు. ఇది నాది కంపెనీ గురించి చెప్పాలంటే హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్గా పెడుతున్నానండి. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ముంబై అండ్ చెన్నై. ఇట్స్ అ వెరీ హై
హైటెక్ ఫ్యూచరిస్టిక్ స్టూడియో అండి ఇది. అండ్ ఈవెన్ నేను ఫ్యూచర్లో కూడా అదర్ కంట్రీస్కి ఈవెన్ టొరంటో, ఐర్లాండ్ కొన్ని ఉన్నాయి, స్లోగా వెళ్తానండి. అయితే ఇనిషియల్లీ స్టార్టింగ్ నేను అప్లై చేస్తున్నాను కొన్ని ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ కూడాను, లయన్స్ గేట్, వాల్ట్ డిజ్నీ, టీపీఎన్ సర్టిఫికేషన్ ఇలా కొన్ని అంటారు. సో ఆ సర్టిఫికేషన్ అన్నీ ఉంటే ఏంటంటే నేను హాలీవుడ్ సినిమాలు కూడా ఇక్కడికి ఈజీగా తెచ్చుకోవడానికి కావచ్చు, లేదా ఇక్కడ సినిమాలకు కూడా ఆ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయొచ్చు అండి. ఒక్క బిట్ కాదు కదా, అసలు ఎవరు కూడా బయటకు కూడా వెళ్దండి. ఒక మొబైల్స్ నాట్ అలౌడ్ ఇన్ ద ఫ్లోర్, చాలా రిస్ట్రిక్షన్స్, వాళ్ళ ప్రోటోకాల్స్లో మనం ప్రొడక్షన్ చేయాల్సి వస్తుంది. అంటే ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో నేను ప్లాన్ చేస్తున్నానండి కంప్లీట్లీ. మీరు ఇప్పటిదాకా ఎన్ని సినిమాలకు వర్క్ చేశారండి దాదాపు? పెట్టలేదు కానీ సార్, చిన్నది ఒకటి ఉంటుంది, పెద్దది ఒకటి ఉంటుంది. అలా చూసుకుంటే ఒక 150 పైన, అలా అప్రాక్స్ మేబీ 100 to 100. మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చినాయి ఏమున్నాయి వాటిలో? ఇప్పుడు ఇంకా హనుమానే సార్. ఇప్పుడు హనుమానే. అంతకుముందు ఏమన్నా పలానా మీరే చేశారా అని అనుకోవాలి కదా. అంటే అది మేబీ పీపుల్కి ఎక్కకపోవచ్చు, నాకు తెలుసు అండి. అది చాలా మంది చూసి కూడా ఉండరు ఇక్కడ తెలుగు ఆడియన్స్. అర్జున్ ద వారియర్ ప్రిన్స్ అని చెప్పి డిజ్నీ అండ్ యూటీవీ ఒక ఫిల్మ్ చేశారండి లాంగ్ బ్యాక్. ఇట్స్ ఎక్స్క్లూజివ్ 3D ఫిల్మ్. ఇట్స్ వండర్ఫుల్ ఫిల్మ్ అండి. అది ఎక్స్క్లూజివ్ 3D ఫిల్మ్, ద బెస్ట్ ఫిల్మ్ ఫ్రమ్ ఇండియా అండి. అందులో నేను చాలా బిగ్గర్ రోల్స్, మల్టిపుల్ రోల్స్ చేశానండి. మల్టిపుల్ రోల్స్ మీన్స్ ఇట్స్ యాజ్ అ టెక్నీషియన్గా, అది పైప్ లైన్ డిజైనర్ అంటారు, రిగ్గింగ్ సూపర్వైజర్ అంటారు, ఇలా రకరకాలుగాను చేశాను. ఆ ఫిల్మ్ నాకు ఇప్పటికీ కూడా నాకు అన్ని అలా గుర్తొస్తుంటాయండి, అక్కడెక్కడ ఏం చేసాము ఏంటి అని. అలాగే ఆఫ్ కోర్స్ అల్లాదీన్. నేను బిజినెస్ పెట్టిన తర్వాత షారుఖ్ ఖాన్ సినిమాస్ చాలా చేశానండి ఇక్కడ హైదరాబాద్లో. రైస్, జీరో అండ్ ఫ్యాన్, అంటే నాకు రెడ్ చిల్లీస్ వాళ్ళతో కొద్దిగా అది ఉందండి, నెట్వర్క్ ఉంది. సో నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడ వర్క్ ఇచ్చారు. అలాగే పద్మావతి చేస్తాను ఇక్కడ. అక్కడ ఉన్నప్పుడు జోధా అక్బరు, అవి కొన్ని సినిమాలు ఉన్నాయండి. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అండి. అంటే మన బింబిసారా, భీమ్లా నాయక్. ఇప్పుడు ఒక హీరోని వయసు తగ్గించి కూడా చూపించవచ్చా టెక్నాలజీలో? డెఫినెట్ గా అది కొన్ని మన టైగర్ నాగేశ్వరరావు, రవితేజని తగ్గించి చూపించారు. ఇంకా 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 చేయొచ్చండి. ఇంకా అసలు మీది ఇప్పుడు మీ ఏజ్కి నేను ఆఫ్ కాదు, ఇంకా తగ్గించేస్తాను. ఇప్పుడు ఆ టెక్నాలజీస్ చాలా సపోర్టివ్ వచ్చాయండి. అంటే నేను ఇప్పుడు సపోజ్ రైస్ తీసుకోండి, రైస్ మొత్తం డిజిటల్ మేకప్ చేసింది మేమే. మొత్తం ఏజ్ డౌన్ అవ్వకండి, ఐబ్యాక్స్, డబుల్ చిన్ తీయాలి, ఇదంతా కూడా. ఆ టైంలో యాక్చువల్గా నేను ఖైదీ నెంబర్ 150 అని చిరంజీవి గారి ఫిల్మ్ వచ్చింది. వస్తే వాళ్ళు అన్నారు, అదే మేము అది చేస్తాం, రెడ్ చిల్లీస్ వాళ్ళు, మేము అది చేస్తాము, నువ్వు రైస్ చేయని చెప్పి నాకు రైస్ మొత్తం ఇచ్చారు. నాకు అది ఇస్తే బాగుంటారు బాబు, చిరంజీవి సినిమా కదా, నాకు ఇక్కడ సర్కిల్ చెప్పుకోవడానికి బాగుంటుందని. బట్ వాళ్ళు చేయమని ఇస్తే నేను రైస్ ఫినిష్ చేస్తాను, డిజిటల్ మేకప్ అంటే. సో అప్పుడే చేసామండి. అది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే అంటే అసలు డిజిటల్ మేకప్ అన్నది నా కెరీర్ ఇక్కడ స్టార్ట్ అయినప్పుడే స్టార్ట్ అయింది. ఇక్కడ వెంకటేష్ అప్పుడు పాతది లక్ష్మి అని ఒక సినిమా వచ్చింది, అందులో ఫస్ట్ మేము కొద్దిగా డిజిటల్ మేకప్ ట్రై చేసాం. అది అప్పుడు ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం అండి ట్రై చేసాం అది. బట్ ఇప్పుడు చాలా మంది చేస్తారు డిజిటల్ మేకప్. ఉంటే ఇక్కడ ఆ వ్యక్తి ముందు మేకప్ లేకపోయినా చేసేయచ్చా? డిజిటల్ మేకప్ చాలా మందికి స్టార్ మరి ఇలాగా అలా చూపించలేం కదండి. ఐబ్యాక్స్ కానీ, చిన్ కానీ, ఇవన్నీ కొద్ది మేకప్స్ ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా అది ఎంటైర్ ఫిల్మ్ మీద అతనికి చేయాలంటే ఇట్స్ హ్యూజ్ వర్క్ అండి అది. ఓకే, అది మరి వాళ్ళకి ఆ స్టార్ బిజినెస్ ఉంటుంది, ఆ స్టార్ వాళ్ళకి అది ఎక్స్పీరియన్స్ పెడతారండి వాళ్ళు, అది నడుస్తుంటుంటుందండి. ఇప్పుడు హనుమాన్ లాంటి సినిమాని మన తెలుగులో తక్కువ ఖర్చు చేయాలంటే సుమారుగా హనుమాన్ కాదు ఎంత ఖర్చు అవుతుంది? ఎంతలో చేయగలరు మీరు? అంటే నేనే మిగతాది ఆర్టిస్టులు అది తీసేయండి, సీజీ వర్క్ కోసం 1 గంటన్నర పాటు సీజీ వర్క్ కోసం వర్క్ పెట్టండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సైఫై ఫిల్మ్ చెప్పారనుకోండి, నాకు ఇష్టమైన జానర్ సైఫై అండి. సైఫై అంటే ఏదైనా చేయొచ్చు కదా. ఇప్పుడు సపోజ్ ఒక స్పేస్లోనే చేయొచ్చు, అసలు ఎర్త్ మీద చూపించక్కర్లేదు. మొత్తం ఈ రూమ్లో మొత్తం షూటింగ్ చేస్తాను, రకరకాల ప్లానెట్స్ చూపిస్తాను, రకరకాల అన్నీ చేస్తాను. అలాంటి ఫిల్మ్ కూడా మనం 3-4 కోట్లు కూడా చేయొచ్చేమో. అంటే ద స్టోరీ బోర్డ్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు ప్రిపేర్ వెల్ ప్రిపేర్డ్ ఉండాలి, డిజైనింగ్. ఓకే, చేయొచ్చండి. ఇదే సినిమా ఇప్పుడు గ్రావిటీ ఉందండి మీకు, ఫర్ ఎగ్జాంపుల్ అది ఇంకా ఆస్కార్ అవార్డు, అది ఇంకొక లెవెల్. ఇప్పుడు ఇలా అలా చేయాలంటే ఇక్కడ నాకేం లేదు. నేను ఒకవేళ ఎవరైనా వచ్చి నాకు అలాగే కావాలంటే మరి నా దగ్గర డబ్బులు వేసారంటే 6-7 కోట్లు కూడా ఒప్పించుకోవచ్చు. ఎందుకంటే దాని ప్రకారం నేను డిజైన్ చేసుకుంటాను. గ్రావిటీ కూడా ఎక్కడ ఏ సిటీలు మనకు అవుట్డోర్ యూనిట్స్ ఏం లేవు కదా సార్, అంతా ఒక స్పేస్లో తీసిన సినిమా. సో దట్ ఈస్ ద డిపెండ్స్. అది మన స్టోరీ బోర్డ్ ఎలా ఉంది ఏంటి. మన కల్కి వాళ్ళు ఎవరైనా ఎప్పుడు చేయాలి మిమ్మల్ని? కల్కి కోసం ఏమన్నా కావాలని కానీ ఎట్లా ఏమన్నా ఈ సినిమా తర్వాత ఏమన్నా? నాకు ఎవరు అప్రోచ్ అవ్వలేదు. ఓకే, దానికి కూడా చాలా అవసరం కదా కల్కి కూడా. అది టైం ట్రావెల్ కాన్సెప్ట్ ప్రభాస్ది. ప్రాజెక్ట్ కే లేదు సార్, నేను కూడా అది అవ్వలేదు. ఆ టైం అవ్వలేదు నాకు. హనుమాన్ టైం ఒకటి. ఇప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఉంది సార్, మేబీ నేను అప్రోచ్ అవ్వాలి దాన్ని. చిరంజీవి గారి విశ్వంభర ఒకటి అనౌన్స్ చేశారు, సైఫై ఫిల్ము. మొన్న ఎప్పుడే నేను టైటిల్ వాళ్ళు మొన్న వచ్చింది కూడా, మొన్న చిన్న రీల్స్ చూసారు కదా, చూసాను, నాకు చాలా నచ్చింది. అమ్మ ఈ ప్రాజెక్ట్ చాలా బాగా వచ్చేటట్టు నాకు అర్థమైందండి.
నేను ఇంకా అప్రోచ్ అవ్వలేదు సార్. నేను ఈ వీటిలో ఉన్నాను. ఈ కంపెనీ ముందు ఎస్టాబ్లిష్ అయిపోతే అప్పుడు నేను అది ఖచ్చితంగా నేను వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. దట్టు నాకు సైఫై అంటే చాలా ఇష్టం అండి. అది వశిష్ఠ గారు అంటే డైరెక్టర్, అది బింబిసార గట్రా చేశారు కదా. సో నాకు అర్థమైంది, దీన్ని ఇంకో లెవెల్ తీసుకొచ్చాను. నేను చూస్తాను. నేను ఇంకా నాకు హనుమాన్ తర్వాత మిమ్మల్ని ఎవరు ఎప్పుడు చవలా అయితే ఇంతవరకు లేరండి. అయ్యారు చాలా మంది బాలీవుడ్ నుంచి ఉన్నారు. ఎక్కువ నాకు బాలీవుడ్ కనెక్షన్స్ ఎక్కువ అండి. ఐఎమ్ నాట్ బేసిక్లీ ఐఎమ్ నాట్ సేల్స్ పర్సన్ అండి. బేసికలీ ఐఎమ్ టెక్నీషియన్. బట్ ఈ ఇండస్ట్రీకి టెక్నీషియన్ సేల్స్ పర్సన్ గా కూడా బెటర్ గా ఉంటుంది. సేల్స్ పర్సన్ గా కూడా ఉండాలి. ఎందుకంటే మనకి స్మార్ట్ వర్క్ అనేది చాలా అవసరం అండి. హార్డ్ వర్క్, టెక్నీషియన్ గా హార్డ్ వర్క్ చేయడం వేరు. అన్ని వర్క్ల మీద మీకు కమాండ్ ఉన్నప్పుడు మీరు స్మార్ట్ వర్క్ లో దిగిపోయి గైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. అది అంటే నేను డైరెక్టర్తో కూర్చున్నా కూడా ఎక్కువ క్రియేటివ్ వర్కే మాట్లాడతాను కదా సార్ అలా కాదు సార్, ఇలా చేద్దామా అది. సో అది సేల్స్ పర్సన్ అయితే మాట్లాడరు అవన్నీ. అతనికి ఏం కావాలి సార్, నేను ఒకవేళ సార్ ఇలా చేస్తే బెటర్ ఏమో. నాకు ఇది చాలా ఇంట్రెస్టెడ్ ఉంది సార్ ఆ ప్రాజెక్ట్ మనం చూసిన తర్వాత. అంటే కాకపోతే సబ్జెక్ట్ కూడా నాకు ఏం అసలు ఐడియా లేదు సార్. రెండు చిరంజీవి గారిది సైఫై, వశిష్ఠ డైరెక్టర్. అమ్మో ఇది వదలకూడదు, ఎంతవరకు వస్తుందో నా వర్క్ తెలియదు. ఎందుకంటే నేను లేట్ అయిపోయినా డౌట్. సైంటిఫిక్ ఫిక్షన్ అంటే ఇప్పుడు బింబిసార కూడా అంతకు ముందు ఆ టైప్ చేశారు ఆయన. బింబిసార చేశాను సార్ కొద్దిగా. అంటే మాది చాలా స్మాల్ పీస్, అది అవుట్ సోర్స్ వర్క్. అది అన్నిట్లోనే ఎక్కడ దగ్గర ఏ ప్రాజెక్టులు అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇది గుంటూరు కార్1 రిలీజ్ అయింది కదా. నేనే వర్క్ మొత్తం చేయలేదండి. ఫస్ట్ గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేశారు. దాని సూపర్వైజర్ నాకు ఫ్రెండ్, ఈజ్ అ వెరీ సీనియర్ మోస్ట్ సూపర్వైజర్. ఉదయగిరి మీరే చేయాలండి, గ్లిమ్స్ ఫస్ట్ రిలీజ్ అయిపోతుంది అంటే హనుమాన్ చేస్తున్నాను సార్ అంటే సార్ ఏదో రకంగా అంటే 1 వీక్ వర్క్ లేండి. ఒక 1 వీక్ to 10 days 24 hours కొడితే అయిపోయింది అది గ్లిమ్స్. సో అదొకటి చేశాను. అలా ప్రతి దాంట్లో ఎక్కడో దగ్గర ఒక వర్క్ ఉంటుందండి. అది అవుట్ సోర్స్ కావచ్చు, సంథింగ్ వాట్ ఎవర్. సో అలాగా మరి విశ్వంభర అది ఎంతవరకు వర్క్ వస్తుందో నాకు నేను అప్రోచ్ అవ్వలేదు, నన్ను ఎవరు అప్రోచ్ అవ్వలేదు. బట్ డెఫినెట్లీ నేను నా ప్రయత్నం అయితే చేస్తానండి ఆ ప్రాజెక్ట్. నేను అలాంటి ప్రాజెక్ట్స్ దొరకాలండి. ఓకే, అదే రెగ్యులర్ ప్రాజెక్ట్స్ కన్నా సంథింగ్ మనం ఏదైనా చేయడానికి దానికి అది ఆపర్చునిటీ. అది అదే డెఫినెట్ గా అప్రోచ్ అవ్వాలి. నేను ఇది ఒకటి ఉంది. ఉదయ్ గారు, మనం ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా మనకి మనం ఎక్కడ పుట్టామో అనేది మన మూలాలు అనేవి అందరికీ చాలా అవసరం కూడా. మన మూలాలను మనం మర్చిపోకూడదు. అంటే మీలో ఈ బీజాలు రావడానికి అసలు ఎప్పుడు పడింది బీజం, అసలు ఏమిటి, ఎలా ఇది మొదటి నుంచి ఏమన్నా చిన్నప్పటి నుంచి ఇట్లాంటివి ఉండే మీకు ఏమన్నా? లేదు సార్, చిన్నప్పుడు నేను వైజాగ్ దగ్గర చోడవరం అని ఒక విలేజ్ అని కాదు, ఇట్స్ తాలూకా మండల్, అక్కడే చదువుకున్నానండి కొన్ని సంవత్సరాలు. మంచి ఫ్రెండ్ సర్కిల్ సార్. ఈ రోజుకి కూడా, రాత్రికి కూడా, ఇప్పటికి కూడా నా వీడియోలు చూస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. మీకు ఇప్పుడే నేను ఫార్వర్డ్ చేస్తున్నాను, చదవండి. ఒక గరిమెళ్ళ కృష్ణ అని ఒక ఫ్రెండ్, అతను నా గురించి రాశాడు. దాన్ని క్లాప్స్ కొడుతూ మిగతా ఫ్రెండ్స్ రాజు అని, రాణమూర్తి అని, సత్యసుందర్ అని, ఆర్తి అని, శిరీష్ అని చాలా మంది ఉన్నారు. హరి అని అమ్మో చిన్నప్పుడు ఫ్రెండ్స్ కదా సార్. మోస్ట్ ఇంపార్టెంట్ నాకు ఎంటైర్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ కన్నా, ఇప్పుడున్న సొసైటీ కన్నా వాళ్ళది స్వచ్ఛమైన ప్రేమలు సార్. అవన్నీ మాకు 10th class లోపు ఫ్రెండ్స్ కదా. ఏరా అనుకొని ఆ కవిత మీరు చదవండి సార్, నాకు కళ్ళంటే నీళ్ళు వచ్చేయండి. నా గురించి ఎలా రాశాడు రా వీడు, వాడు ఒక తెలుగు టీచర్ గా చేస్తున్నాడు సార్. సినిమా ఇండస్ట్రీలోకి వస్తే ఏమో ఒక సీతారాం శాస్త్రి అవుతాడేమో అనిపించింది. గరిమెళ్ళ కృష్ణ, అది ఒక్కసారి మీరు చదవాలి సార్. చోడవరంలో వినాయక చవితికి పందిళ్లు వేసి బల్బులు పెట్టినప్పుడే ఈ కుర్రాడిలో విజువల్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంటి ఎదురుగా ఆంజనేయుని చూస్తూ కోవెలలో హనుమాన్ చాలీసా చదివినప్పుడే అంతర్లీనంగా ఆంజనేయుడు అనుగ్రహం ఉంది. క్లాసుకు బంకు కొట్టి మేము అనకాపల్లిలో కూడా స్వయం కృషి సినిమా చూసినప్పుడే వీడి స్వయం కృషి అర్థమైంది. ప్రేమ, అభినందన లాంటి సినిమా పాటలు చాలాసార్లు వీడి నోటి వెంట విని టాలెంట్ దాచేస్తున్నాడని అప్పుడే అనుకున్నా. చిన్న చిన్న నాటికలు చోడవరంలో వేసినప్పుడు విజువల్స్ లేని టైంలోనే వీడు ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉండేవి. మొదట బ్యాగీ ప్యాంట్ అంటే బెల్బాటం ప్యాంట్ అనుకుంటా పరిశీలన చేసింది వీడే. రఘువరన్ ట్రెండ్ ఫాలో అయింది వీడే. రాఘోల మాస్టర్ ట్యూషన్లోనే వీడి డిజిటల్ సౌండ్స్ మొదలయ్యాయి. ఆ భూమాస్టారి దెబ్బలకి హాస్యం పుట్టించేవాడు. రమేష్ కంటే ముందే లెక్క చేసినప్పుడే వీడిలో టాలెంట్ బయటపడింది. సైకిల్ నేర్పుతూ సైట్ కొట్టిన ఈ కుర్రాడికి పాపం ప్రేమించడం ఎలాగో పూర్తిగా తెలియదు. అప్పుడు చిన్న చిన్న అవకాశాలు పక్కకి నెట్టేసేవాడు. వీడి పెద్ద గోల్ని లోపలే దాచేశాడు. లోపల దాగిన వీడి ఎఫెక్ట్స్ ఇప్పటికే బయటపడ్డాయి. అందుకే హనుమాన్ సక్సెస్ అయింది. మొత్తం మీద మనం అనాలి జై అని ఈ మ్యాన్కి, జై హనుమాన్కి. దానికి మీరే హనుమాన్ మ్యాన్. మన చిన్ననాటి మిత్రుడు ఉదయ్కి అభినందనలతో కూడిన శుభాకాంక్షలు గరిమెళ్ళ కృష్ణ. ఈ హనుమాన్ సక్సెస్ ఉద్దేశించి ఆయన చిన్ననాటి ఫ్రెండ్ రాసిన కవిత లాంటిది, ఇది కవిత లాంటి వచనంగా అనుకోవచ్చు మనం. అద్భుతంగా రాసేయండి. అమ్మో చాలా టాలెంటెడ్ సార్. అలాంటి రావాలి, ఇండస్ట్రీలోకి రావాలి. అదే టీచర్గా చేస్తున్నాడండి ప్రజెంట్, తెలుగు టీచర్గా. తెలుగు అంటే ప్రాణం అండి. సాధారణంగా మనం ఎదుగుతున్న కొద్దీ మన ఫ్రెండ్స్ని అందరినీ మర్చిపోతూ ఉంటామండి. చాలా దేశాల్లో ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, కొత్త ఫ్రెండ్స్ యాడ్ అవుతూ ఉంటారు, పాత వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. మరి చిన్నప్పుడు ఫ్రెండ్స్ నాకు తెలిసి ఎవరు మర్చిపోరండి.
ఇంకా వాళ్ళే ఫస్ట్ నాకు వాళ్ళే నేను నిన్న నైట్ కూడా అందరికీ ఫోన్ చేసి చూడండి రా నాకు చూడండి అని నాకు కూడా వాళ్ళు చూడడం ఇంపార్టెంట్ కింద నేను ఫీల్ అయ్యాను నా మిగతా ఇప్పుడున్న ప్రపంచం కన్నాను. ఏముంది ఈరోజు కదా రేపు చూస్తారు బిజినెస్ ఇదంతా ఉంది. వాళ్ళు ఏంటంటే మా వాడు అక్కడ ఉన్నాడు ఆనందం వాళ్ళలో ఖచ్చితంగా ఉందండి. అది నాకు తెలుసు. ఎప్పుడు వాళ్ళతో మాకు మా ఆ రోజులు ఆ ఫ్రెండ్షిప్ అది వేరు సార్. అది అంటే మీరు ఎవరు ఫ్యాన్ ఇంతకీ అసలు? ఏ హీరో సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు చిన్నప్పుడు? కమల్ హాసన్ నాకు చాలా ఇష్టం సార్. కమల్ హాసన్ ఫిల్మ్స్ అంటే అసలు నాకు చాలా చాలా ఇష్టం. ఓకే. మీరేంటి లవ్ మ్యారేజా లేకపోతే? లేదు సార్, అరేంజ్డ్. మనం చూస్తే లవ్ అంత అవ్వలేదు సార్, వర్కౌట్ అవ్వలేదు. అదే లవ్ వర్కౌట్ అవ్వలేదు, కవితలోనే కనపడలేదు. చెప్పేశారు కదా మా తెలియక ఏదో లవ్ గట్ట దిగా కానీ ఫైనల్ గా అరేంజ్డ్. ఏం చేస్తారు మీ వైఫ్? మా వైఫ్ ఇది వరకు జర్నలిస్ట్ అండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో 16 years చేసింది. వెల్ ఎడ్యుకేటెడ్, ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. తర్వాత కూడా చాలా కంపెనీస్ కి వాటికి వర్క్ చేసింది. ప్రెసెంట్ ఉషారాణి అండి. దేంట్లో పనిచేశారు? ఇండియన్ ఎక్స్ప్రెస్. ఓకే. ఇండియన్ ఎక్స్ప్రెస్ తర్వాత చాలా ఎంఎన్సీ కంపెనీస్ లో వాటిలో చేసింది. ప్రెసెంట్ ఏంటంటే నా బ్యాక్ చూసుకుంటుంటది అన్ని. కొద్దిగా నాదంతా క్రియేటివ్ పార్ట్ కదా. క్రియేటివ్ పార్ట్ కంప్యూటర్ అతుకుపోయి కూర్చోవాలి మనం. అది పెద్ద ప్రాబ్లం అవుతుందండి. ఇంకా మాట ఏదైనా చెప్పినా కూడా వినిపించదు, బుర్ర ఇక్కడ ఏదో ఉంటది. ఇంకా ఫ్రస్ట్రేషన్స్ అన్ని తట్టుకొని ఇంకా నన్ను తట్టుకోవడం అంటే కష్టమే సార్. ఇంకా మా ఆవిడకి అది చేయలేదు. పిల్లలు ఎంతమంది అండి? 2 అండి. ఏం చేస్తున్నారు వాళ్ళు? మా అబ్బాయి సింబియోసిస్ పూణే అండి. ఓకే. అమ్మాయి ఇక్కడ డిపిఎస్ లోని 12th అవుతుందండి. అమ్మాయి ఇప్పుడు నేషనల్ ఇది మన ఎన్ఐడికి ట్రై చేస్తుంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్. నాకు కొద్దిగా నా ఏరియా సైడ్ కొద్దిగా క్రియేటివ్ సైడ్ ఉంటుంది. మా అబ్బాయి అంతా బిజినెస్ మేనేజ్మెంట్ సైడ్ అండి. వాడంతా మెటామర్స్ అండి, నెక్స్ట్ వరల్డ్ కి. మరి మీకు మీ వైఫ్ కూడా ఏమన్నా ఈ బిజినెస్ లో కానీ రేపు ఈ కంపెనీలో కానీ ఇన్వాల్వ్ అవుతారా? డెఫినెట్ గా. నేను కొన్ని ఏంటంటే కొన్ని డీల్ చేయలేనండి, కొన్ని ఇంటర్నేషనల్ డీల్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి, హాలీవుడ్ అవి. షీఈ్ వెల్ అంటే నాకన్నా కొద్దిగా ఎడ్యుకేషన్ అది ఎక్కువ ఉంది, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్. షీ బార్న్ ఇన్ మ్యాక్సిమం ఢిల్లీలోనే. ఓకే. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పనిచేశారంటేనే ఢిల్లీలో ఉండి చిన్నప్పుడు హిందీ ఇవన్నీ కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ ఎక్కువ. సో నేను డెఫినెట్ గా ఎప్పుడు ఎట్లీస్ట్ చేయాలో మా వైఫ్ తో నేను చేస్తుంటాను. బిజినెస్ ఎప్పుడు కూడా నాలో ఒక పార్ట్ కింద బిజినెస్ వరకు. క్రియేటివ్ పార్ట్ లో ఇంకా నేను ఎవరిని దోచలేండి, గొడవలు అవుతాయి అనవసరంగా భార్య భర్తల మధ్యన. తర్వాత ఈ మధ్యన ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్లు ఉంటారు సినిమాలకి, వాళ్ళు కొన్ని మినియేచర్ సెట్స్ లాగా వేసుకుని షూట్ చేస్తున్నారు. అంటే మినియేచర్ సెట్స్ అవసరమా లేకపోతే ఇట్లాంటి వర్క్ వచ్చినప్పుడు? లేదండి. ఇప్పుడు ఇంకా చెప్తానండి మీకు. అఫ్ కోర్స్ నాకు చిన్నప్పుడు ఫ్రెండ్ ఇందులోనే ఏఎస్ ప్రకాష్ అని, ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్ట్ డైరెక్టర్. అతను నాకు చిన్నప్పుడు ఫ్రెండ్ అండి, మా ఇంటి వెనకతలు ఉండేవాడు యాక్చువల్గా. అంటే ఇప్పుడు కూడా ఆయన సెట్ చేశాడు. అతను చాలా పెద్దడు బట్ ఈస్ అ వెరీ నైస్ పర్సన్. అతను కూడా మా ఫ్రెండ్స్ గ్రూప్ లోంచి వచ్చాడండి. సో ఇప్పుడు అతను అంత ఆర్ట్ డైరెక్షన్, అతను స్కూల్ వేరు నా స్కూల్ వేరు కంప్లీట్. నేను విఎఫ్ఎక్స్ వరకు వస్తే మినియేచర్స్ చేస్తున్నారు, షూట్ చేస్తున్నారు, హాలీవుడ్ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చేస్తున్నారు. నేను నెక్స్ట్ స్టూడియో చెప్పాను కదా సార్, అందులో కొన్ని ఇంకో మెరకల్స్ జరగబోతున్నాయి. 3D ప్రింటర్స్ అండ్ స్కానర్స్ అండి. 3D ప్రింట్ తీసేస్తుందండి, ఇంకెక్కడ మన మనుషులు తయారు చేసేది ఏముండదండి, మనం CGలో చేసింది కంప్లీట్లీ వస్తుంది. ఓకే. అంటే సెట్ కూడా వేయకర్లా, ప్రింట్ లాగా వస్తుందండి. దాంట్లో కూడా మనకి అదంతా ఇంటిగ్రేటెడ్ అయి ఉంటుంది. అంటే బడ్జెట్ని బట్టి వెళ్తాను సార్, అదే చెప్పాను కదా మీకు. ఒక్కొక్క సందర్భంలో అది ఇంకా మనకు చాలా తగ్గుతుందండి యాక్చువల్గా అయితే. అంటే వెరీ హై కాంప్లెక్సిటీ ఉన్నది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, బాహుబలిలో నాకు గుర్తున్నది రాణా అనుకుంటా, పెద్ద ఫేస్ ఏదో స్టాట్యూ ఉంటుంది. అది రామోజీరావు గారు దానికి పెద్ద ఎక్విప్మెంట్ కొన్నారు, థర్మాకాల్ షీట్స్తో మొత్తం కట్ చేసి CGలో చేసిందంతా కట్ చేసి ఒకటి పీసులు అంటించుకుని ఆ పెద్ద స్టాట్యూ తయారు చేశారు. ఓకే. అసలు ఇప్పుడున్న టెక్నాలజీకి అంటే 3D ప్రింటర్స్ ఇవన్నీ వచ్చాయి కదా సార్, అప్పుడు వాళ్ళు దాని ప్రకారం చేసి చాలా ఖర్చు పెట్టారండి దానికి వాళ్ళు. ఇప్పుడు సింప్లీ మన మోడల్ తయారు చేసుకుని 3Dలో దాని నుంచి 3D ప్రింటింగ్ కూడా తీయించండి, వాట్ ఎవర్ ద మెటీరియల్. ఆ టెక్నాలజీ అన్నీ వచ్చాయండి, యూజ్ చేయాలండి. అది టెక్నాలజీస్ వస్తున్నాయి, ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేసి మన ప్లానింగ్ ఎంత అవుతుంది, బడ్జెట్ ఇందులో వర్కౌట్ అవుతుందా, ఇలా వెళ్దామా, అలా డెసిషన్ మేకింగ్. ఓకే. ఇదంతా కూడా ఉంటుందండి. మీరు అప్పుడు ఫిల్మ్ సిటీలో ఉండేవాళ్ళ షూట్ జరిగినప్పుడు? లేదు, నేను వెళ్ళి అని చెప్పని చూసాను సార్ నేను ఈ హోమ్ సిటీ గురించి. అప్పటికే సినిమా రిలీజ్ అయిపోయిందండి. అప్పుడు రామోజీరావు గారు నాకు ఇవన్నీ ఇలాగ చేసాను అదే అంటే, లేదు సార్ టెక్నాలజీ ఇప్పటికే మారిపోయింది అంటే, అప్పటికే అవన్నీ పడి ఉన్నాయి అంటే మనీ చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ ఎనీవే ఫిల్మ్ లో వాళ్ళకి అంత రికవర్ అయిపోయి ఉంటుంది కదా సార్, అది ఇట్స్ బిగ్. అయితే అంత ఖర్చు అవ్వదు ఇప్పుడు మీ టెక్నాలజీ ఉంటే. ఇప్పుడు టెక్నాలజీ ఇస్ సపోర్టింగ్ లైక్ ఎనీథింగ్ సార్. ఓకే. అసలు ఎనీథింగ్. ఇప్పుడు మనం మెయిల్ చేయాలంటేనే 10 నిమిషాలు కూర్చుని వాళ్ళం సార్, ఆ మెయిలే ఇప్పుడు 1 నిమిషంలో కూడా చేసేస్తున్నారు. దట్స్ ఇట్. ఇప్పుడు మీలాంటి టెక్నీషియన్స్ కి ఇప్పుడు మీరు విశ్వంబర ఓకే మంచి అవకాశం వస్తే కానీ రాజమౌళి గారు మహేష్ బాబు ప్రాజెక్టు 1000 కోట్ల ప్రాజెక్ట్ అంటున్నారు. మరి అది చాలా పెద్ద ప్రాజెక్టు. ఎప్పుడు చదువుతాను సార్, ఎప్పుడు చదువుతాను, ఎందుకన్నాను సార్ నేను ఇదే నాకు ఆపర్చునిటీ గురించి చూస్తాను కదా. అందులో మళ్ళీ నాకు ఎలాంటి కొద్ది కాంప్లెక్సిటీ ఉన్న రావాలి, ఛాలెంజింగ్ రావాలి.
దట్ ఈస్ కదా మనం ప్రూవ్ చేసుకోవడానికి. మళ్ళీ ఏదో రెగ్యులర్ కాకుండా మంచి వర్కే డెఫినెట్ గా నేను అప్రోచ్ అవుతానండి. కాకపోతే నాకు తెలియదు ఇంకా అది స్టార్ట్ అయిందో అవ్వాలా నాకు ఇంకా ఐడియా ఏం లేదు. నేను నా దాంట్లో ఈ సెటప్ లో ఉన్నాను. అదే ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు, వాళ్ళు అంతా స్క్రిప్ట్ వర్క్ అయిపోయింది, సెట్స్ మీదకి వెళ్ళబోతున్నారు. ఖచ్చితంగా అందులో నేను ఉంటాను సార్, మీరు చూడండి నేను తీసుకొస్తాను. ఎందుకంటే నా కంపెనీ ఆ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తే శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదంటారు. ఇప్పుడు మీరు హనుమాన్తో ఇప్పుడు మీరు అనే గుర్తింపు ఉదయ్ అనే వ్యక్తి, ఉదయకృష్ణ అనే వ్యక్తి ఒక ఆయన అద్భుతంగా చేస్తున్నారని ఇప్పుడు బయటకు వచ్చింది. రేపు పొద్దున ఇదే వ్యక్తి రేపు రాజమౌళి గారి చేతిలోకి వెళ్తే అది వేరుగా ఉంటుంది కదా. వేరా సార్ దట్టు నాకు బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉండవు, హ్యాపీగా ఉంటుంది, ఏ ఐడియాస్ నైనా ప్లేస్ చేసుకోవచ్చు. రేపు పొద్దున మహాభారతం కూడా చేయాలంటున్నాడు ఆయన. ఇంకా రాజమౌళి గారు అంటే అది సీజీ బేస్డ్ ఉంటుంది, హ్యూజ్ స్కేల్ ఉంటుంది. ఇట్స్ నాట్ ఓన్లీ పాన్ ఇండియా మూవీ కాదు కదా సార్, అది ఇట్స్ యూనివర్సల్ ఫిల్మ్స్. అవి డెఫినెట్లీ అందులో పార్ట్ ఖచ్చితంగా నాది అయ్యి ఉండాలి. ఒకవేళ నాది ప్రాపర్ సెటప్ ప్రాపర్ వర్క్ ఉంటే ఖచ్చితంగా అయ్యి ఉండాలి, అది ఒక సీక్వెన్స్ అని అయ్యి ఉండాలి. అది నేను డెఫినెట్గా గట్టిగానే ట్రై చేస్తాను సార్, కూర్చుంటాను నేను. ఇప్పుడు మీరు కంపెనీ పెడుతున్నారండి, కంపెనీ పెడితే స్కిల్డ్ వర్కర్స్ కూడా కావాలి టెక్నికల్గా, మరి అది ఎట్లా ఇక్కడ ఉన్నారా? ఛాలెంజింగ్ అండి. ఎంప్లాయీస్ ఉంటారు, బట్ ఎలా చూస్ చేస్తున్నా రిక్రూట్మెంట్. ఇప్పుడు నేను యాజ్ ఏ టెక్నీషియన్ గా నాకు ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఏ డిపార్ట్మెంట్కి ఎవరిని తీసుకోవాలి అనేది నాకు ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది. ఏదో హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ అదర్ కంపెనీస్ లాగా హెచ్ఆర్ వెళ్ళి 10 మందిని తీసుకొచ్చేయడం, దట్స్ నాట్ ద వే అండి. అదే ఇందులో పర్సన్. అందుకే సార్ ఇంకొక మీకు చెప్తాను, ఒక స్టూడియో పెట్టిన వాళ్ళు చాలా మంది, ఇప్పుడు మీ దగ్గర మనీ ఉందండి, బాగుంది విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ అని మీరు పెట్టి ఒక ఎంప్లాయీస్ గట్రా తీసుకున్నారు అనుకోండి, ఇట్స్ వెరీ టఫ్ టాస్క్ అండి. అది యాజ్ ఎ టెక్నీషియన్ గా నేనే ఫౌండర్గా, నేనే సిఇఓగా, నేనే విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్గా ఉన్నాను అనుకోండి, అటు రిక్రూట్మెంట్ మీద ఒక గ్రిప్ ఉంటుంది, ప్రొడక్షన్ పైప్ లైన్ మీద గ్రిప్ ఉంటుంది, బడ్జెటింగ్ మీద ఒకటి ఉంటుంది, షెడ్యూలింగ్ మీద ఒకటి ఉంటుంది. ఇవన్నీ కాంబినేషన్లో 1 పర్సన్ హ్యాండిల్ చేస్తేనే విఎఫ్ఎక్స్ స్టూడియో సక్సెస్ సార్. ఈ రోజు అలాగే హనుమాన్ వచ్చిందండి డెఫినెట్గా. కానీ ఇప్పుడు మీలాంటి వ్యక్తి మీ సొంత కంపెనీ అయితే ఓకే, కానీ మీరు ఎక్కడైనా పని చేశారనుకో ఆ మేనేజ్మెంట్ ఒత్తిళ్ళు కూడా మీ మీద పనిచేస్తాయిగా. డెఫినెట్గా వాళ్ళు ఏమంటారు, సార్ ఇది మంచి ఆపర్చునిటీ సార్ అంటే నువ్వు ఆల్రెడీ బడ్జెట్ క్రాస్ చేసేస్తున్నావు, అంత మనకు వాళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళు 100 రూపీస్ ఇస్తున్నారు, నువ్వు 150 రూపీస్ వర్క్ చేస్తున్నావు, ఈ లోపు చెయ్యి అంటారు. డెఫినెట్ గా అది ఉంటుందండి. అంటే నాకు అదే నేను అందుకనే మీరు సొంతంగా పెట్టుకోవడం బెటర్ అనిపిస్తుంది. సొంతంగా పెట్టుకొని నాకు తగ్గట్టుగా నాకేంటంటే డైరెక్టర్స్ తో కూర్చొని మాట్లాడాలండి. అదే నాకు అది ఇష్టం అండి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్టోరీ నేరేషన్స్ మీద, స్క్రీన్ ప్లే వాటి మీద ఉంటారు, మన సపోర్ట్ కూడా వాళ్ళకి ఇంపార్టెంటే. ఇక్కడ వాళ్ళు కూడా ఈగోగా తీసుకోకుండా ఒక టీం వర్క్ గా తీసుకొని డిస్కస్ చేసుకొని మంచిగా డిజైన్ చేసుకున్నాం అనుకోండి, ప్రోడక్ట్ ని బడ్జెటింగ్ తగ్గుతుంది, అన్ని రకాలుగా. ఒకసారి మనకి ప్రాపర్ షెడ్యూలింగ్ వచ్చిందంటే డిజైన్ ఇస్ ద మ్యాటర్ అండి. whatever that is the storyboard, animatics, key frame illustrations, రకరకాల వర్డ్స్ అంటాం, దట్స్ ఆల్ ఆర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అండి. ఇది స్ట్రాంగ్ గా ఉండాలండి. అది హాలీవుడ్ రా ఇక్కడైతే చేయట్లేదండి, అది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అంతా యంగ్స్టర్స్ వస్తున్నారు, డైరెక్టర్స్, మంచి డైరెక్టర్స్ వస్తున్నారు డెఫినెట్ గాను. ఇంకొక స్టేజ్ అయితే క్వాలిటీ వైజ్ కానీ అన్ని రకాలుగా ఇంకో స్టేజ్ అయితే పెరగబోతుందండి. దట్టు తెలుగు వాళ్ళకి ఏంటంటే కొద్దిగా పీపుల్, క్రియేటివ్ పీపుల్ కూడా డెఫినెట్ గాను. ఇప్పుడు మీరు చాలా చూసింటారు, ఇప్పుడు బాలీవుడ్కి వెళ్ళారు, అన్ని చోట్ల తిరిగారు కాబట్టి మీకు చాలామంది చూసి వాళ్ళలో టాలెంట్ చూసి ఉంటారుగా, పలానా వాడు వీళ్ళు అద్భుతంగా చేస్తారు, అలా అనిపించిన వ్యక్తులు, అద్భుతంగా అనిపించిన వ్యక్తులు ఎవరెవరు తారసపడ్డారు మీకు కోఆపరేట్ చేసిన వాళ్ళు కానీ ఈ సినిమా విషయంలో కానీ? చాలామంది ఉన్నారు. అంటే అది ఇక్కడ మీకు నేను ఆ పేర్లు చెప్పినా ఎవరికి తెలియదండి. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక్కొక్క పర్సన్స్ ఉన్నారండి. ఇంత వర్క్ చేస్తున్నారా అని మీరే ఆశ్చర్యపోయేలాగా. అది నేను ఒక ఐపీ చేశానండి అభిమన్యు మీద. అప్పుడు జాబ్స్ మీద ఫెడప్ అయిపోయి ఇంకా జాబ్స్ వద్దు, నేను ఏదైనా చేద్దామని చెప్పి ఫస్ట్ టైం మహాభారతంలో అభిమన్యు క్యారెక్టర్ తీసుకొని లవ్ అండ్ వార్, పద్మవ్యూహం అంటామండి మనం, సౌత్ చక్రవ్యూహం అంటారు. దాని మీద 18 వాల్యూమ్స్ మహాభారతంలో కూడా వాట్ ఈస్ ద పద్మవ్యూహం అనేది వార్ స్ట్రాటజీ రాసి లేదండి. దాన్ని నేను ఇంటర్ప్రిటేట్ చేస్తూ 2 years ఆ ఐపీ మీద కూర్చున్నానండి. ఇది ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఫిల్మ్ చేద్దాం, ప్రపంచంలో ఇంత పెద్ద వార్ స్ట్రాటజీ ఎక్కడ ఉండకూడదు అన్న లెవెల్లో తయారు చేశానండి దాన్ని. మీరే చేశారు? నేనే చేస్తాను, నా దగ్గర ఐపీ ఉందండి కంప్లీట్లీ. మీరు చూపిస్తానంటే నేను విజువల్స్ కూడా ఇస్తాను. సో దానికి అప్పుడు నేను హై ఎండ్ టెక్నీషియన్స్ వాడండి, అన్నేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఐఐటి పవై డిజైనింగ్, ఇలాంటి క్రియేటివ్ పీపుల్ని పెట్టుకొని నా ఫ్రెండ్స్ అండి, నా మనీతో, నా పాకెట్ మనీతో నేను పూణేలో ఒక ఫ్లాట్ తీసుకొని, ఫ్యామిలీ ముంబైలో ఉండేది, ఫ్యామిలీని వదిలేసి కూర్చొని నేను తయారు చేసిన ప్రోడక్ట్ అండి అది. పొరపాటు ఏం జరిగిందంటే నాకు బిజినెస్ తెలియదు, టెక్నీషియన్ గా దాన్ని ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ తీసుకెళ్లే ప్రోడక్ట్ తయారు చేశాను. ఎంటైర్ బైబిల్ తయారు చేశానండి. హైదరాబాద్ వచ్చాను, కొంతమంది పీపుల్ నాకు అటు ఇటు మొత్తానికి కాలేదు. అది యాక్చువల్గా అది ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రోడక్ట్ అండి, నాట్ ఫర్ ద తెలుగు ఫిల్మ్ ఆర్ హిందీ ఫిల్మ్ ఆర్ వాట్ ఎవర్. ఇట్స్ హ్యూజ్ స్కేల్ అండి. అంటే నేను చేసిన పద్మవ్యూహం 28 lakh పీపుల్తో ఒక వార్ స్ట్రాటజీని క్రియేట్ చేశానంటే దానికి ఎంత కాలం కూర్చొని ఉంటారండి. ఒక లోటస్, ఆ లోటస్ లో పీపుల్. ఇప్పుడు మీ దగ్గర ఉందండి ఆ ప్రాజెక్ట్ అంతా? ఉందండి, టోటల్ గా మొత్తం. కరోనా తర్వాత అది నా ఓన్ అండి, నా ఓన్ ఐపీ.
కరోనా తర్వాత నాకు డిజ్నీ వాళ్ళు అప్రోచ్ అయ్యారండి. డిజ్నీ ఫాక్స్టార్ని ఎక్వైర్ చేసిందండి. డిజ్నీ ఫాక్స్టార్ కలిపి బాహుబలి ఇన్స్పిరేషన్తో వాళ్ళు ద బిగ్గెస్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నారు ఇండియాలో. అంటే డిజ్నీ వాళ్ళ దగ్గర అంటే ఇంకా అంతకుమించి బిగ్గెస్ట్ ఎవరు చేయలేరు. దాన్ని 3 నెలలు నెగోషియేషన్స్ ఇవన్నీ నడిచాయండి నాకు కాపీ రైట్స్ తీసుకోవడానికి. అది చాలా పెద్ద డిస్కషన్స్ అన్ని నడిచాయి. తర్వాత కాలేదండి. కాలేదంటే రకరకాల టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసేవాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఇది మనం పెద్ద సినిమాగా చేద్దామండి ఇది ఏమంటారు? చాలా మంది ఎప్పుడు చేయరు కానీ వాళ్ళు అది ఇంకొకలా చూశారు. కొంతమంది సాంగ్స్ అడిగారండి అందులో. అది నాకు కొన్ని అది చెప్తున్నాను. సాంగ్స్ కూడా చేయించారా? లేదు, సాంగ్స్ ఉండవండి. ఇది హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది. అంటే ఇట్స్ బిగ్గెస్ట్ ఫిల్మ్ కింద నేను చూశానండి. ఆ చోటగా నాకు డిజ్నీ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఆ విజన్ ఉన్న ప్రొడ్యూసర్ డైరెక్టర్ కావాలండి డెఫినెట్ గా దానికి. ఎందుకంటే ఇట్స్ అంత పెద్ద లవ్ అండ్ వార్ అనేది ఎప్పుడైనా సక్సెస్ఫుల్ ఫార్ములా అండి. ఎక్కడైనా బ్రేవ్ హార్ట్ తీసుకోండి, గ్లాడియేటర్ తీసుకోండి, ఇవన్నిటి కూడా మహాభారత్లోని ద బెస్ట్ ప్లాట్. నాకు వన్ ఆఫ్ ద నచ్చిన ప్లాట్ అండి అభిమన్యు. ఇక్కడ వారే ఉంటుంది కానీ లవ్ ఎక్కడ ఉంది? అక్కడ శశిరేఖ, మీరు మాయాబజార్లో శశిరేఖ చూశారు, శోభన్బాబు వీరాభిమన్యులో ఉత్తరాన్ని చూశారు. ఈ అమ్మాయిని అక్కడ చూడలేదు, అక్కడ ఈ అమ్మాయిని చూడలేదు. నేను 2 పెట్టి మరి స్క్రిప్ట్ తయారు చేశానండి. మీ దగ్గర చాలా స్క్రిప్ట్లు కూడా ఉన్నాయండి. స్క్రిప్ట్ నేను ఇచ్చానండి, మంచి అనురాగ్ కశ్యప్ వాళ్ళ టీంతో చేయించుకున్నాను. నాకు కావాల్సింది నేను స్క్రిప్ట్ తయారు చేయించాను. మొత్తం ఈవెన్ భావం ఎలా ఉండాలి అన్న దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని కూడా డిజైన్ చేశానండి. ఒక 4 minutes ఆఫ్ వీడియో తయారు చేశాను, ఎలా వస్తే బాగుంటుంది అని. అది కాలేదంటే ఒక పెద్ద పీపుల్ వరకు వెళ్ళింది. ఈవెన్ షారుఖ్ ఖాన్ కొడుకులు కూడా పెట్టుకుందాం అన్న లెవెల్ కూడా డిస్కషన్స్ వెళ్ళాయండి. అయితే 16 years చనిపోతాడు కదా అభిమన్యు. దట్ ఈస్ ద టాస్క్ అండ్ కమర్షియల్లీ పెద్ద హీరో ఉండాలి ఇంత బడ్జెట్ మూవీకి. పెద్ద హీరోకి అభిమన్యు రేపు మహాభారతం దీని మీద పెట్టొచ్చు కదా పోనీ. ఎక్స్క్లూజివ్ అభిమన్యు వెళ్ళాలంటే అంత బడ్జెట్ హ్యాండిల్ చేయాలంటే ఒక స్టార్ హీరో అయితే కావాలి సార్. స్టార్ హీరోస్ అంతా ఈ ఏజ్ కి సెట్ అవ్వరు కదా సార్. వీరాభిమన్యు సినిమా హిట్ అయింది కదండి ఆ రోజుల్లో. అది బ్లాక్ అండ్ వైట్, అది వేరు. ఇది అంటే నేను చూసిన విధానం వేరే. నా విజువల్స్ చూస్తే మీకు అండర్స్టాండ్ అవుతుంది. దట్ దిస్ కంప్లీట్లీ యూనివర్సల్. వార్ స్ట్రాటజీనే మనం తీసుకోవాలి. వార్ స్ట్రాటజీ నేను చాలా చేశానంటే ఎన్ని పెటల్స్ వస్తాయి, ఒక లోటస్ లో ఎన్ని పెటల్స్ వస్తాయి, పెటల్ కి ఎంతమంది ప్లేస్ అవుతారు, ఏ పెటల్ వాళ్ళ యాక్టివిటీస్ ఏముంటుంది అన్నది వెరీ ఇన్ డెప్త్ 2 years దాని మీద నేను ఒక రీసెర్చ్ చేసి బుక్స్ రాశాను. రీసెర్చ్ చేయలేదు, ఎక్కడ రీసెర్చ్ పాయింట్స్ లేవండి. కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాను మహాభారతం నుంచి. మీతో మాట్లాడితే నాకు ఐడియా వచ్చింది. నాకు స్పిరిచువల్ మీద, అసలు స్పిరిచువాలిటీ అండి పెద్ద సబ్జెక్ట్ ఇది. మన దేహంలోని షట్చక్రాలు ఉంటాయి. ఈ షట్చక్రాలు ఇవన్నీ చేయాలంటే మీలాంటి వాళ్ళతో కూర్చుంటేనే అసలు జీవుడు అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, మనం ఎక్కడ చూడాలి, మన లోపలికి మనం ఎలా వెళ్ళాలి, ఇవన్నీ నిజంగా చెప్పాలంటే మీరు ఇది ఉంటే అద్భుతంగా చేయొచ్చండి. మన ఎప్పుడు ఎవరో ఓం శాంతి వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు అన్నారా, బ్రహ్మకుమారిస్ వాళ్ళు అయితే నేను ఇంకా స్టూడియో సెటప్ గట్టలేదు కదా. నాకు ఓం శాంతి అని కాదులేండి, చక్రాస్ మీద వాటి మీద కొంత ఐడియా ఉంది. వాట్ ఈస్ అది చెప్పాలండి జనాలకి. అంటే మరి కంప్లీట్ డాక్యుమెంటరీ అవుతుంది. డాక్యుమెంటరీ అవ్వదు అంటే సినిమాగా చెప్పాలి దాన్ని. సినిమాగా నేను ఇంకోటి చెప్తానండి. నేను రామాయణానికి ముందు ఒక స్టోరీ చెప్తానండి. అది పెద్ద స్క్రిప్ట్ తయారు చేశాను. అది కానీ ఎవరైనా చేస్తే అవతార్ 3 అనొచ్చు, Aquaman 4 అనొచ్చు. ఇంత పెట్టుకుని మీ దగ్గర VFX బేస్డ్ కంప్లీట్లీ ఫ్లోర్ లోనే షూట్ అవుతుంది. ఇంకా నేను Aquaman కి అవతార్తో మాట్లాడానంటే చూడండి, అంత సీజన్ అంత యూటిలైజ్ చేయగలగాలి. మన భారతాల్లోని, మన రామాయణంలోని, దానికి ముందు కూడా మన హిందూ పురాణాలు బోర్డు సబ్జెక్టులు ఉన్నాయి సార్. యూనివర్సల్ వాళ్ళు ఎవరు తట్టుకోలేరు, గ్రీక్స్ కానీ వీళ్ళెవరు కూడా. దాన్ని చూపించే విధానం, స్కేల్, ఇదంతా కూడా ఇంపార్టెంట్. మిమ్మల్ని నేను ఎస్ గోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు ఎవరైతే రాజమౌళి గారి సినిమా ప్రొడ్యూసర్స్ కేఎల్ నారాయణ గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు పార్ట్నర్స్, వాళ్ళు చేస్తున్నారు. ఆయన దగ్గర ఎస్ గోపాల్ రెడ్డి గారి దగ్గర సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి గారు తెలుసు కదా మీకు. ఆయన దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది, వెబ్ సిరీస్ కోసం చేద్దామని ఆలోచన హనుమంతుడి మీదే ఉంది. కంపల్సరీ మేము తీసుకెళ్తాను నేను ఆయన దగ్గర. ఎందుకంటే నేను అదే మొన్న కూడా అన్నా, ఈ హనుమాన్ ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత మీరు వెంటనే మీరు స్టార్ట్ చేయండి సార్. ఇది ఆ సబ్జెక్ట్ నేను విన్నా, గోపాల్ రెడ్డి గారు నాకు చెప్తే నేను విన్నా. అంటే టిపికల్ హనుమాన్ సబ్జెక్ట్ లేదా సోషియో ఫ్యాంటసీ? సోషియో ఫ్యాంటసీ కాదు, హనుమంతుడి మీదే ఉంది. ఓకే, హనుమంతుడి మీద ఉంది ఆ సబ్జెక్ట్. నేను విన్నాను. అంటే క్లైమాక్స్ మీద కొంత మార్పులు చేర్పులు చేసే ఆలోచన ఉన్నాడు ఆయన. అంటే ఈ సినిమా జరుగుతూ ఉంటుంది, రాజమౌళి మహేష్ బాబు గారి సినిమా జరుగుతూ ఉంటుంది. మీకు ఆ సినిమా అది ఆయన దగ్గర తీసుకెళ్తే కానీ, మీరు కూర్చుంటే కానీ, మీరు నిజంగా మీ దగ్గర ఇంత నిధి ఉందనే నాకు తెలియదు. లేదు, ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూ నాకు వెరీ లెంతీ మీటింగ్, అంటే ఇంత ఇన్ఫర్మేషన్ నేను కూడా ఎక్కడ, ఎందుకంటే ఇది మనకి పాటలుగా మనం చేసుకోవాల్సిన ఇంటర్వ్యూ మీద కూర్చుంటే. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ కూడా జనాలకు కూడా తెలియాలి సార్. ఒకటి మాత్రం చెప్తున్నాను, మనకున్న పురాణాల్లో ఉన్న సబ్జెక్ట్స్ యూనివర్సల్లీ ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళచ్చు. నేను ఇప్పుడు చెప్పిన అభిమన్యు చిన్నది, ఇదే చిన్నదనం అంటే ఇంకా ఎంత పెద్ద ఐడియాస్ ఉన్నాయి చూడండి. కానీ నేను ఐఎమ్ నాట్ ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్. వాళ్ళు నిజంగా అలాంటి ఐపీస్తో వస్తే VFX పరంగా ఏ రేంజ్ సపోర్ట్ కానీ ఎంత స్ట్రెచ్ కానీ వెళ్తాను సార్ నేను. ఇంత హనుమాన్కే ఇంత చిన్న బడ్జెట్ వచ్చినా నేను అక్కడ మైథలాజికల్ క్యారెక్టర్ వాటికి నేను చాలా ఇంట్రెస్ట్ చూపించాను కదా సార్. దట్ ఈస్ మై ప్యాషన్. నేను చెప్పాను కదా సార్, నాకు మైథలాజికల్, సైఫై
ఈ ఫిల్మ్స్ అంటే ఇష్టం, నా విఎఫ్ఎక్స్ వాడతామని కాదు, దట్ ద ఫీల్ అండి అంతే. ఇప్పుడు ఓమ్ సిటీ స్పిరిచువల్ సిటీ నేను ఎందుకు చేశాను, అది నన్ను అసలు రామోజర్ గారు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంత విజన్ చేయడానికి. సో నేను కొద్దిగా ఆ లైన్స్లో ఎక్కువ ఆలోచిస్తుంటానండి. ఇంకా నా థాట్స్ ఇంకా అలాగా ఒక్కొక్కరు ఒక టైప్లో ఉంటాయి. ఇంత మీరు మీ దగ్గర అసలు ఆ సబ్జెక్ట్ రామాయణం గురించి చెప్తుంటే నాకు రామాయణం అది చెప్పారు కదా మీరు. రామాయణానికి ముందు ఒక స్టోరీ ఉంది సార్, అది అస్సలు అది ఒక వెరీ యూనిక్ సబ్జెక్ట్ అండి, ప్రపంచంలో యూనిక్ సబ్జెక్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు రోజుల్లో తీయాలి అంటే ఇప్పుడు అంటే మీకు ఎందుకో ఆలోచన వచ్చింది, అసలు ఎక్కడి నుంచి తీసుకున్నారు అది? అవతార్ చూసిన తర్వాత బోల్డ్ రకరకాల ఐడియా వచ్చేసారు, వాళ్ళే చేస్తున్నారు. అది కూడా మన దగ్గర నాకు ఎక్కడ మన స్టోరీ నాకు చాలా కనిపించలేండి. అరే మన దగ్గర చాలా ఉన్నాయి కదా, దీనికి మించి 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 అంటే నాకు ఎవరు హీరో సూపర్ హీరో ఎవరు కావాలంటే నాకు మన వేదాలు కనిపించాయండి. వేదం తలక పవర్ చిన్నది కదా, దట్ ఈస్ అవర్ నేచర్, ప్రకృతి. అసలు వేదాలే హీరో అయితే ఎలా ఉంటది అంటే నేను ఏదో మళ్ళీ చాలా హీరోని తీసుకున్నారు వేదాల్లో. వేదాలు అంటే ఎలా ఉంటది అంటే ఇప్పుడు ఏంటంటే డాక్యుమెంటరీ తీస్తారా లేకపోతే అంటారు, ఇంతకు మించి కమర్షియల్ సినిమా ఉండదండి అలాంటి సబ్జెక్ట్. అదే వేదాలు హీరోగా చూపిస్తే కమర్షియల్ గా చూపించడం అనేది డెఫినెట్ గా టాస్క్ అవుతుంది. జస్ట్ నాకు వచ్చిన థాట్ సార్ అది, దానికి మంచి స్క్రిప్ట్ తయారు చేశాను. మీరు పుస్తకాలు చదువుతూ ఉంటారా రెగ్యులర్ గా ఏమన్నా? లేదు అంత నేను జస్ట్ ఆన్లైన్ అండి, అంతా నాకు ఆన్లైన్, మరి ఫిజికల్ పేపర్స్ చదివే పరిస్థితి అయితే ఉండదు. నాకు ఎప్పుడు ఏది కావస్తే అప్పుడు నేను అది చూసుకుంటుంటాను, అంతేగాని పర్టికులర్ గా ఇన్ని బుక్స్ ఫినిష్ చేసేద్దాం అన్నది అయితే ఉండదు. ఓకే, అద్భుతమండి. నిజంగా చెప్పాలంటే మీతో నిజంగా చెప్పాలి ఒక ఇంటర్వ్యూతో అవదు ఇది చాలా అవుతుంది. థ్యాంక్ యూ, నన్ను ఎటో తీసుకెళ్లారు మీరు, నన్ను ఎక్కడెక్కడ లేపారు. థ్యాంక్ యూ అండి, మొత్తానికి మీరు చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.